దీన్నే మన వారు మైగ్రేన్ హెడేక్ అంటారు. ఏమిట్రా అని ఆలోచించాను. హెమిగ్రేనియాకి మైగ్రేన్ ఏమీ లేదు. ఫ్రెంచ్లో మైగ్రేన్ అంటే హెడేక్ అని, శిరోభారం అన్నమాట. అంటే మన అడిగిన భాషలో ఇంకో పదం దొరికితే అదే వర్క్ చేసి దానికి తగిలించడం తిరిగి దారి మార్గంలో వెళ్తున్నాం అన్నట్టు. ఎందుకు వెళ్తున్నారు అంటే పేపర్ కాగితం చదువుదాం అని అన్నట్టు. పేపర్ కాగితం రాగి చెంబు అంటాం. చెంబు అంటేనే రాగి పాత్ర వెళ్తాం. చెంబు అనే వాటికి రాగి పాత్ర అని వెళ్తాం. అది అర్థం ఎక్కడో ఇప్పుడు చాలా కాలం కింద మాట్లాడు రాగి చెంబు, ఇత్తడి చెంబు. చెంబు అనే వాటికి రాగి పాత్ర అని ఇత్తడి చెంబు అంటే చాలా పదాలు వాడటాం ఇట్లాగా మనం ఈ మైగ్రేన్ లాగా. తైలం, తైలం అంటే నువ్వుల నూనె. కానీ మనం తైలం అనే మాటకి ఎదురైన చందనాది తైలం, కర్పూర తైలం, సర్పంటే చాలా తైలాలు ఉన్నాయి. తైలం అంటే జనరల్గా ఆయిల్ అనే అర్థంలోకి దిగిపోయింది. అసలు కిలలకు సంబంధించింది తైలం. అంటే నువ్వుల నూనెకి తైలం అని పేరు. అయితే అసలు ఆయిల్ అంటానికి ఏమిటంటారు సంస్కృతిలో అంటే స్నేహం అంటారు. జిడ్డు. ఒరిజినల్ ఐడియాస్ మీనింగ్ చూస్తే తమాషా ఉంటాయి. కీర్తి అనే మాటకి బురద అని అర్థం. ఒరిజినల్ మీనింగ్ తర్వాత మామూలుగా వచ్చేసిన అర్థాలు ఇవన్నీ మనం అడుగున్నాం. హెమిగ్రేన్ ఏంటి, మైగ్రేన్ ఏమిటి అంటే మొట్టమొదటిగా ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు నాకు తెలిసింది మిగ్రేన్ అంటాడు వాడు. మిగ్రేన్ ఏమిటంటే అంటే మన వాళ్ళు బొఫే అంటారు. అలాగే ఫ్రెంచ్ స్పీకింగ్ పబ్లిక్ దగ్గరికి వెళ్ళి ఆ మాట అన్నట్లయితే బయటికి వెళ్ళమంట. అంటే భోజనం చేయడం లేదంటూ చాలా అసహ్యకరమైనటువంటి ఏభ్యమైనటువంటి మాట. గడ్డి తిన్నట్టు తింటాడు అంటారు చూడండి, పంది తిన్నట్టు తింటాడు. అది బొఫే అనే మాటకి ఇస్తాం. ఫ్రిడ్జ్ వరడు అది. బొఫే అంటే ఏమిటని అడిగే ఓకే అన్నాడు. ఇట్లా అన్నాడు. ఏమిటని అడిగితే ఒంటరిగా అడుగు చూద్దాం, నలుగురిలో అడగన్నాడు. తర్వాత చెప్పలేదు వాడు. ఏది జోకిలర్గా అడ్డుపెట్టి మీకు దాని అర్థం చెబుతాను అని వంటింట్లో 10 మంది కూర్చొని ఉన్నారు. క్లోజ్ సర్కిల్, ఓ 10 మంది ఉన్నారు. అక్కడికి వెళ్తూ బొఫే అనమన్నాడు. ఫ్రెంచ్ వాడు. అక్కడికి వెళ్ళి అనేటప్పటికి అందరూ మొహమాలు చూసుకున్నారు. చాలా తప్పు సంగతి అయినటువంటి వర్క్ అది. పంది తిన్నట్లు తింటాం అని అర్థం కాదు. పార్టీలో శుభలేఖల్లో కూడా బొఫే డిన్నర్ తిన్నట్టు ఉంటారు. వాడు ఎందుకు వాడుతున్నాడో ఆ పదం మనం చూసుకోం. అంటే వాడు అక్కడ ఎందుకు వాడుతున్నాడో చూసుకోకుండా మనం తెలుసుకోవడం కొంచెం జాగ్రత్త. అట్లాగే మైగ్రేన్ హెడేక్ లేక పార్శ్వపు నొప్పులు అనేటువంటి ప్రతి 8వ రోజు సల్ఫర్తో కానీ తగ్గవు. పైగా డైలీ రొటీను రెగ్యులర్ రొటీన్ నుంచి ఏ రోజునైతే డిస్టర్బ్ అవుతుందో ఆ రోజున తప్పకుండా వస్తాయి. ఏమండి, డైలీ రొటీన్ డిస్టర్బ్ అయిన రోజున షూర్గా హెడేక్ వస్తుంది సల్ఫర్ పేషెంట్కి. అనగా ఆదివారం నాడు చాలామంది సల్ఫర్ పేషెంట్స్ పాపం సండే హాలిడే కదా ఎంజాయ్ చేద్దామని వీకెండ్ హాలిడే అనుకుంటే దే ఆర్ వీకెండ్ హెడేక్తో. ఆదివారం నాడు ఏమిట్రా దిక్కుమలింది, సెలవు కదా. దేవుడు ఏం చేశాడు, వాడు మొదటి రోజునే బోర్లా పడుకున్నాడు. అసలు బైబుల్లోనేమో 7 రోజులు సృష్టి అయిపోయి 8వ రోజున కలిసి తీసుకున్నట్ట. మనకు ప్రపంచంలో ఏం చేస్తున్నాడు, ఆదివారం నాడే దుకాణం చేసుకుని పడుకుని నిద్రవుతున్నాడు. అంటే మొదటి రోజు సెలవు.
ఎందుకు వచ్చినాయి దిక్కువల్ల సంప్రదాయాలు తలకిందులైపోయినాయి. అందుచేతనే హీబ్రూల యొక్క సంప్రదాయాన్ని మనం పెడితే సాటర్డే ఇస్ ఏ హాలిడే, వీక్లీ హాలిడే, బికాస్ ఇట్ ఈస్ ది 7th డే. ఎందుకని ఫస్ట్ డే సండే, సన్ నుంచి లైఫ్ పుట్టింది. సెకండ్ డే మండే అంటే మైండ్ పుట్టింది, నెక్స్ట్ రిఫ్లెక్షన్. మార్స్ నెక్స్ట్ అంటే మెటీరియల్, మ్యాటర్, ఆ కింగడము, మినరల్ కింగడం అంతా పుట్టింది. తర్వాత మెర్క్యూరీ అంటే ఇంటెలిజెన్సు, రెస్పాన్సు, స్టిములస్, ఇవన్నీ పుట్టినాయి. తర్వాత జూపిటర్ గురువారం అంటే ఏంటి, విజ్డము, ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది సుఖం, ఏది దుఃఖం, ఇది తెలుసుకునేది పుట్టింది. తర్వాత వీనస్ అంటే ఎంజాయ్మెంట్ పుట్టింది, అంటే సుఖపడటం అంటే ఏమిటో అయిపోయింది ఆస్పెక్ట్స్ క్రియేషన్లో. చివరికి ఏమిటి, చివరికి 7వది ప్రళయం, క్రియేషన్ వెనక్కి వెళ్ళిపోవడం. అంచేత 7th లేయర్ ఈజ్ స్కిన్, అవుటర్ మోస్ట్ 7th ప్లానెట్ ఈజ్ సాటర్న్ అండ్ 7th డే ఈజ్ సాటర్డే. అయితే బయాలజీ వాడిని కానీ, సైంటిస్ట్ వాడిని కానీ, లేకపోతే చర్చిలో బిషప్ని కానీ బైబిల్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేయలేరు. బైబిల్ కోసం బైబిల్ చదువుకున్నవాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, కానీ మోటివ్స్ కోసం చదువుకున్నవాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మన పెద్దలు వేరే ఉన్నారు. రిలీజియస్ ఫెలోస్ పనికిరారు, ఫెనటిక్స్ పనికిరారు. కనుక దీంతో సల్ఫరు సన్ ప్లానెట్కి సంబంధించినటువంటిది. తప్పకుండా సండే హెడేక్స్ వస్తాయి. సండే చాలా మందికి, ఎక్కువ మందికి సండే హెడేక్స్ వస్తాయి. సల్ఫర్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన వాడు. అంటే రొటీన్ డిస్టర్బ్ ఏ రోజున అవుతుందో ఆ రోజున హెడేక్ తప్పకుండా అవుతుంది. దీని గురించి హ్యానిమన్ వాళ్ళు చాలా అబ్జర్వేషన్స్ రాశారు సల్ఫర్ ప్రూవింగ్స్. కెంట్ చాలా చక్కగా క్రోడీకరించి ఇచ్చాడు. అలాగే కడుపు నొప్పి, తలనొప్పే కాదు, ఎవరీ 7th డే కొంతమంది కడుపు నొప్పి వచ్చేవాళ్ళు ఉన్నారు. అలాగే జ్వరాలు, ఎస్పెషల్లీ దే ఆర్ కాల్డ్ ఇంటర్మీడియట్ ఫీవర్స్, వరుస జ్వరాలు అంటారు. వరుస జ్వరాలు అనేక రకాలు ఉంటాయి. ఎవ్రీడే ఆల్టర్నేట్ డే వచ్చేవి కొందరికి, థర్డ్ డే వచ్చేవి కొందరికి, ఎవ్రీడే అట్ ది సేమ్ టైం వచ్చేది కొందరికి. ఇవి వరుస జ్వరాలు అంటారు. అదే వరుసలో వస్తాయన్నమాట వరుస జ్వరాలు అంటే. ఇట్లా రావటాన్ని ఏమంటారు, ఏదో ఒక 7 రోజులకో 14 రోజులకో, కొంతమందికి 7 రోజులకి రాకుండా సల్ఫర్ వాళ్ళకే 14 డేస్కి వస్తాయి. జాగ్రత్తగా పట్టుకోగలగాలి. కొంతమందికి 28 డేస్కి వస్తాయి, 14 into 2. కనుక 7 యూనిట్ తీసుకుని దాని పీరియాడిసిటీస్లో రికరెన్స్ వస్తాయి. వీటన్నిటిని ఏమంటాం హోమియోపతిలో పీరియాడిసిటీ చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఔషధ గణము, గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. అవి వేరే గుర్తుపెట్టుకోవాలి మనం. ఆఫ్ విచ్ సల్ఫర్ ఈజ్ అమాంగ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఏమేమి ఉన్నాయి పీరియాడిసిటీ డ్రగ్స్లో? ముఖ్యమైనవి సల్ఫరు, చైనా, ఆర్సికం, ఆల్బమ్, క్యాల్కేరియా కార్ప్, సైలీషియా, యాంటిమోనియం క్రూడం. These are the most important among the drugs of periodicity. China, arsenic album, calcarea carp, silesia, antimonium, crudum and sulfur. Maximum yellow periodicity is not much. ముఖ్యంగా ఈ పీరియాడిసిటీ మార్కెట్ అని చెప్పబడ్డ డ్రగ్స్ అన్నింటిలో 7 రోజుల పీరియాడిసిటీ తప్పకుండా ఉంటుంది. ఎందుచేత? వారానికి 7 రోజులు కాబట్టి. అయితే మనం వారం 8 రోజులను పెట్టుకుంటే మన క్యాలెండర్ను బట్టి ఉండవు, దాన్ని బట్టి ఉంటాయి. కానీ ఎందుకుంటుందంటే భూమి చుట్టూ మూన్ తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఉన్నప్పుడు
28 రోజులు పడుతుందో రౌండ్ తిరిగి వచ్చేటికి 90 degrees కరువు పూర్తి చేసేటప్పుడు సరిగ్గా 7 days అవుతుంది. కానీ ఇలా ఉండదు వాడు తిరిగే పాత్ర. ఎందుకంటే ఎంత ఇక్కడి నుంచి ఇక్కడికి ఎడుతూ ఉంటే ముందుకు నడుస్తున్న వాడు చుట్టూ పరిగెడుతున్న వాడులాగా ఉంటాడు. ముందుకు నడుస్తున్నవాడు చుట్టూ పరిగెడుతున్నవాడి పాత్ర ఎలా ఉంటుంది? ఇట్లా ఉంటుంది. వేవ్స్గా ఉంటుంది. సార్ వేవ్, యాక్చువల్గా వేవ్. సర్పవత్ భ్రమతి భూమిశ అన్నాడు ది గ్రేట్ ఆస్ట్రానమర్ ఎవరు? ఆర్యభట్ట. భూమి వెంట సర్పంలాగా రిబన్ వేవ్ లాగా వెళుతూ ఉంటుంది మూన్ అన్నాడు. వెళ్ళి ఎవరీ 7 days అపరెంట్ యాంగిల్ ఆఫ్ 90 degrees కట్ చేసుకుంటుంది. చేస్తే ఏమవుతుంది? ఎర్త్ మీద ఉన్నటువంటి మ్యాగ్నెటిజంని, పోల్స్ని, నార్త్ పోల్ సౌత్ పోల్ దగ్గర ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫినామినా సమస్తాన్ని కూడా ఒక మాట డిస్టర్బ్ చేస్తాం. ఒక మ్యాగ్నెట్ ఐరన్ పట్టుకుని ఒక మ్యాగ్నెట్ మీద హ్యాంగ్ చేసి దాని చుట్టూ ఇంకో మ్యాగ్నెట్ తిప్పుతూ ఉంటే ఏమవుతుంది? పోల్ దగ్గరికి వచ్చినప్పుడు డిస్టర్బ్ అవుతుంది, మళ్ళీ పోల్ దగ్గరికి వచ్చినప్పుడు డిస్టర్బ్ అవుతుంది, మధ్యకు వచ్చినప్పుడు నల్ పాయింట్ ఉంటుంది, అక్కడ డిస్టర్బ్ అవుతుంది. అంటే మినిమం మ్యాగ్నెటిజము, మ్యాక్సిమం మ్యాగ్నెటిజం. అంచేత దీనివల్ల ఏమవుతాయి? every 7 days there will be a disturbance in the direction of the currents of air, water and atomic substances. అంచేత మన బాడీ తయారైన టెక్స్చర్, మన మైండ్, మన వైటల్ ఫోర్స్, వీటన్నిటి మీద కూడా every 7 days there is a jerk. దాన్ని బట్టే 7 రోజులు ఒక వారం ఏర్పడ్డది. కానీ మనం 7 రోజులు పంచాంగంలో రాశాం కాబట్టి అది కాదు. అంటే నేచర్లో ఉన్న కొన్ని లాస్ తెలియకపోతే మెడికల్ లాస్ పూర్తిగా తెలియవు. అంటే ఏ సైన్స్ యొక్క లాస్ కూడా ఇండిపెండెంట్గా ఉండవు. నేచర్ అంతా కూడాను ఏ బ్యూటిఫుల్ కెలడియాస్కోప్ ఆఫ్ విజ్డమ్. ఒక సైన్స్ ఇంకో సైన్స్లో ఇంటర్పెనిట్రేట్ అయి ఉంటుంది. స్పెషలైజేషన్స్ అనేటువంటివి బ్లైండ్ మ్యాన్ అంటే ఎలిఫెంట్ లాగా ఉంటాయి. ఇందుకోసం 7 రోజుల కోమట అనేది చాలా వాటికి ఈ డ్రగ్స్ అనేటి పీరియడ్స్కి ఉంటుంది. పీరియడ్స్కి ఉన్న ప్రతి డ్రగ్కి తర్వాత మీరు అడ్వాన్స్డ్ స్టడీలో తెలుసుకుంటారు. మిగతా డ్రగ్స్ నయం చేయలేనటువంటి వ్యాధులను ఈ డ్రగ్స్ నయం చేయగలిగినటువంటి శక్తి ఉంటుంది. అది ఆల్ డ్రగ్స్ దట్ షో పీరియడ్స్కి పీరియడ్స్కి అంటే ఏమంటాం? పర్యాయత్వం. పర్యాయత్వం చూపునట్టి ఔషధములన్నీను have the capacity to complete the treatment of diseases, that cannot be cured by other drugs. ఇతర ఔషధములచే నివారణము కానట్టి వ్యాధులను నివారణ చేయు సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది మొత్తం మీద మీరు జనరల్ రూల్ కింద తీసుకోండి. మనం చెప్పుకోబోయే పీరియడ్స్ ఉన్న డ్రగ్స్ అన్ని కూడా అలాంటివే. సల్ఫర్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. అట్లాంటి పీరియడ్స్ ఉన్నటువంటి డ్రగ్స్ వాళ్ళు. ఇవన్నీ గుర్తుంచుకోండి. చైనా ఆల్టర్నేట్ డేస్ స్ట్రాంగ్ పీరియడ్స్కి. అంటే ఇవాళ జ్వరం వస్తే రేపు రోజు ఎల్లుండి వస్తుంది, ఇవాళ తలనొప్పి వస్తే రేపు రోజు ఎల్లుండి వస్తుంది. అట్లా దగ్గర నుంచి కొన్నాళ్ళు అయిన తర్వాత ఇవాళ రేపు ఎల్లుండి లేదా పై రోజు వస్తుంది. అలా 7వ రోజు దాకా అవుతుంది. ఇవన్నీ కూడా 7వ రోజు దాకా అవుతాయి.
ఆర్సనిక్ ఆల్బమ్ సరిగ్గా చైనాలాగే ఆల్టర్నేట్ డేస్, రోజు విడిచి రోజు, దగ్గర నుంచి 7వ రోజు దాకా 14వ రోజు దాకా ఇవన్నీ లాగుతాయి. రోజు విడిచి రోజు మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఈ 2 డ్రగ్స్. క్యాల్కేరియా కార్బ్ ప్రతి పూర్ణిమకు తల బద్దలైపోతుందని అనిపిస్తుంది, చాలా బరువు. యాజ్ ఇఫ్ ది హెడ్ వుడ్ బర్స్ట్ ఇన్ ఎవరీ ఫుల్ మూన్. తర్వాత ఆల్ సిమ్టమ్స్ అగ్రివేటెడ్ అబౌట్ ఫుల్ మూన్. బాధలన్నీ పూర్ణిమ ప్రాంతమున ఎక్కువైపోవును. అంటే ఫుల్ మూను ముందర రోజు, తర్వాత రోజు కొంచెం కొన్ని గంటలు. సరిగ్గా సైలీషియా కూడా అంటే ఫుల్ మూన్ పైదే. క్యాల్కేరియా కార్బ్ ఏం చెప్పాము, సైలీషియా కూడా అంతే. యాంటిమోనియం క్రూడమ్. ది పేషెంట్ ఈజ్ ఇమోషనల్ అండ్ సెంటిమెంటల్ ఆన్ ఫుల్ మూన్. ది పేషెంట్ ఈజ్ ఇమోషనల్ అండ్ సెంటిమెంటల్ ఆన్ ఫుల్ మూన్. పూర్ణిమ నాడు ఆవేశపూరితుడై అంటే ప్రబంధనాయకుల్లో ఉంటాడు. వీటి పెద్ద డ్రగ్స్ అంటే యాంటీమయోటిక్ డ్రగ్స్ వస్తాయి నెక్స్ట్ తరంలో, అంచేత ఈ లిస్ట్ చెప్పింది. వీటికి వెనక్కి ఇంకా ఉన్నాయి. సైలీషియాకి నేట్రమూర్ ఉన్నాయి, అలాగే పూజ ఉన్నది. ఇవన్నీ వేరే, ఇంకా చాలా డీపర్ డ్రగ్స్. అలాగే జుప్రం మెటాలికం, న్యూమూన్ అగ్రివేషన్. అమావాస్య ఓ రోజు అటు ఇటు బుర్ర చెండేస్తుంది వాడికి కనుక పార్శ్వ నొప్పులు. మూర్ఛల వ్యాధి ఉన్న వాడికి షూర్గా అమావాస్యను అటాక్ని పడతారు, ఎపిలెప్సీ. న్యూమూన్ అగ్రివేషన్ ఉంటే జుప్రోమెటాలికం. ఇలాగా ఇది వేరే ఒక ఆస్పెక్ట్ జాగ్రత్తగా స్టడీ చేయవలసింది డ్రగ్స్లో. దీన్ని పీరియాడిసిటీస్ లేక పర్యాయత్వములు అని అంటారు. తప్పనిసరి రూల్ ఏంటంటే మిగతా ఔషధములతో నయంగా ఉన్నటువంటి వ్యాధులు ఈ ఔషధాలతోనే. సల్ఫర్ చాలా పీరియాడిసిటీ కలది. ఈ పీరియాడిసిటీలో ఇంకొక పాయింట్ చెప్పి మనం ఈ రోజున విరమిస్తాం. ఏమిటంటే రోగం లేతలో ఉన్నప్పుడు పీరియాడిసిటీ దగ్గరగా ఉంటుంది, ఆల్టర్నేట్ డేస్లో ఉంటుంది. అంటే చాలా క్యూరబుల్గా ఉన్నప్పుడు తలనొప్పులు వస్తే రోజు విడిచి రోజు వస్తాయి, మలేరియాలు వస్తే రోజు విడిచి రోజు వస్తాయి. కొంచెం ముదిరింది అంటే 7 రోజులకు మాట వస్తుంది. డీపర్గా వెళ్ళింది డిసీజ్ అంటే పీరియడ్ ఎక్కువ అవుతుంది. ఇంకా కొంచెం ముదిరింది 15 రోజులకు మాట. ముఖ్యంగా ఫైలేరియా ఫీవర్ ముదిరిన కొద్దీ ఇట్లాగే మధ్య ఇంటర్వల్ ఎక్కువై ఫీవర్ యొక్క ఇంటెన్సిటీ ఎక్కువై ఇంకా మనిషిలోంచి బయటపడుతుంది. ఫైలేరియా ఫీవర్లో క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఏంటి, ది లాంగర్ ది ఇంటర్వల్ ఈజ్ ది డీపర్ ది డిసీజ్ హ్యాస్ టేకెన్ సీట్. అది ది లాంగర్ ది ఇంటర్వల్ ఈజ్ ది డీపర్ ది డిసీజ్ హ్యాస్ టేకెన్ సీట్. అంటే కాల పరిమితి ఎక్కువైన కొలది వ్యాధి ముదిరినది అని తెలియాలి. ఇది పీరియాడిసిటీ గురించినటువంటిది. సల్ఫర్ పీరియాడిసిటీలో ఉన్నటువంటి చాలా స్ట్రాంగ్ పీరియాడిసిటీ ఉన్నది. నెక్స్ట్ స్కిన్ డిజీజెస్ సంగతి వస్తుంది, దాంతో రేపు పూర్తి చేసుకుంటాం. సల్ఫర్ మెటీరియల్ మోడాలిటీస్ చెప్పుకుంటున్నాం. చర్మాన్ని గురించి అన్హెల్దీ స్కిన్, చర్మం ఎక్కడ కూడా అన్హెల్దీగా ఉంటుంది, అనారోగ్యవంతంగా. అంటే ఇట్ టేక్స్ ఏ లాంగ్ టైం టు హీల్. ఏదైనా దెబ్బ తగిలినా, రాపిడైనా, ఒడిపిడైనా, కందినా మామూలు స్థితికి రావడానికి ఆరోగ్యవంతుడి కన్నా చాలా కాలం పడుతుంది.
చెప్పాను, ఒక పెట్టి కానీ ఏదైనా పట్టుకుంటే చెయ్యి ఎర్రగా ఉందంటే ఆ ఎర్రగా ఉన్న కంటికి 2-3 రోజులు అలా పడిపోతుంది. మనకైతే మామూలుగా మిగతా వాళ్ళకైతే 1 గంట అరగంటలో తగ్గిపోతుంది. అదొకటి. తర్వాత చేతుల్లో ఇక్కడ కాయలు కాస్తాయి. సైకిల్ పట్టుకున్న వాళ్ళకి సైకిల్ వల్ల కాయలు కాసినాయి అంటారు. సైకిల్ వల్ల కాదు, వాళ్ళకి అనారోగ్య స్థితి సోరా వల్ల. ఎందుకంటే సైకిల్ తొక్కే వాళ్ళందరికీ కాయలు కాయ. అలాగే బావిలోంచి నీళ్లు తోడే వాళ్ళకి కాయలు కాస్తాయి. నీళ్లు తోడటం వల్ల కాయలు కాసినాయి అంటారు. నీళ్లు తోడటం వల్ల కాదు, ఎందుకంటే తోడేటువంటి మిగతా వాళ్ళకి అవ్వం. ఇది సోరా. సల్ఫర్లో ఇదో లక్షణం. తర్వాత దీంతో పాటు దీంతోనే కాన్స్టెంట్గా ఏమైనా పదార్థాలతో టచ్ ఉన్నటువంటి భాగం స్కిన్లో ఒక హార్డ్ స్పాట్స్ ఏర్పడతాయి. చర్మం మీద ఏదైనా ఒరిపిడి రాపిడి తరచుగా జరుగుతూ ఉండేటువంటి చోటు బూట్లు దొరుకుతుంటే ఆ కాంటాక్ట్ పాయింట్స్ కాయలు కాస్తాయి. అలాగే మటన్ కూర్చుంటే ఆ చీలమండ దగ్గర ఉన్నటువంటి కాయ అలా లావుగా కొబ్బరి పుచ్చలాగా పైన గట్టిగా చర్మం వేరే రంగులో వచ్చేస్తుంది. ఇది నేల ఒరిపిడి అని అంటారు. అదే నేల ఒరిపిడి మిగతా వాళ్ళకి చేస్తే రావటం లేదు. కొంతకాలం పోయేటప్పటికి ఇవి చాలా హార్డ్ షెల్స్ అల్లి అవుతాయి. ఒక్కొక్కటి ఇంకా ముట్టుకుంటే నొప్పిగా ఉంటాయి. వాటిలోంచి ఏ రకమైనటువంటి ఈ చెప్పబడేటువంటి స్థితుల్లోకైనా మార్పు చెందవచ్చు. కాయ కాస్తుంది, హార్డ్ షెల్. కాయ గాయటం ఒకటి ఉంటుంది, నొప్పి చేయటం, ఇట్ బికమ్స్ పెయిన్ఫుల్. రంగు మారుట, డిస్కలరేషన్ ఆర్ చేంజ్ ఇన్ కలర్. కురుపొగుతుంటుంట, అప్పుడప్పుడు అక్కడ కురుపై మళ్ళా బూట్లు ఒక వారం రోజులు మానేస్తే తగ్గిపోతుంది. మళ్ళా బూట్లు తొడుక్కుంటే అవుతూ ఉంటుంది, మళ్ళా మానేస్తే తగ్గుతూ ఉంటుంది, మళ్ళీ తొడుక్కుంటే అవుతూ ఉంటుంది. కురుపో. ఓకే. ఇన్ఫ్లమేషన్, చీము పట్టడం అప్పుడప్పుడు. సపురేషన్, రసికారుట, ఊజింగ్, రసికారటం, ఊజింగ్, రసికారుట లేక ఊజింగ్. ఇది పనిచేస్తుందా స్పీకర్? ఎలా స్పీకర్ పనిచేస్తుంది? వీటిలలో ఏ మార్పులైనా సరే అన్హెల్దీ స్కిన్ అని అర్థం. ముఖ్యంగా ఈ మార్పులన్నీ స్కిన్కి వచ్చేటువంటి లక్షణం స్వర దీర్ఘవ్యాధిలో ఉన్న వాళ్ళకి తప్పకుండా ఉంది. అనగా స్వర నయం చేయడానికి వాడవలసిన దీర్ఘ రోగౌషధములు, దీర్ఘ చికిత్స ఔషధములు అంటే యాంటీసోరిక్స్ వాడవలసిన వాళ్ళందరికీ ఉంటుంది. అనగా యాంటీసోరిక్స్ యొక్క మెటీరియా మనం చదువుకుంటుంటే ప్రతి దాంట్లో ఇవన్నీ ఉంటాయి. యాంటీసోరిక్స్ అనేటువంటి డ్రగ్స్ లిస్ట్ మనం చదువుకుంటుంటే వాటన్నింటిలో ఇవన్నీ ఉంటాయి. ఏమిట్రా ప్రతి దాంట్లో ఇవన్నీ ఉన్నాయని కంగారు పడకూడదు. ఇవి మనకి వెరిఫికేషన్ పాయింట్స్ తప్ప డ్రగ్స్ సెలెక్ట్ చేయడానికి కన్ఫర్మేషన్ పాయింట్స్ కానీ కావు. బికాస్ దే ఆర్ ఫిజికల్ సిమ్టమ్స్. అన్హెల్దీ స్కిన్ అనేది ఒకటే నాన్ ఫిజికల్ సిమ్టమ్ కానీ ఏ విధంగా అన్హెల్దీ అవుతుంది అనేటువంటి డిస్క్రిప్షన్ అంతా ఫిజికల్. అందుకని ఇది సిమ్టమ్స్ ఇది కాదు. ఇప్పుడు ఈ దృష్టితో మనం చూసినట్లయితే యాంటీసోరిక్స్, కొన్ని యాంటీసిఫిలిటిక్స్, యాంటీసైకోటిక్స్ డ్రగ్స్ కూడా వీటి కిందకి వస్తాయి. మూడింట్లో కూడా స్కిన్ పాడవటం అనేది అల్టిమేట్స్ ఆఫ్ ది డిసీజ్. వ్యాధి అవసాన దశలో చిట్ట చివరి స్థితిలో వచ్చేటువంటి లక్షణాల్లో మనకి సోరాలో అయినా, సిఫిలిస్లో అయినా, సైకోసిస్లో అయినా తప్పకుండా వ్యాధి మనస్సులో ప్రవేశించి నరాల మీదకి వచ్చి వైటల్ పాయింట్స్ మీద కొట్టి, వైటల్ ఆర్గన్స్ మీద కొట్టి స్కిన్ మీదకి వస్తుంది. ఈ స్కిన్ మీదకి వచ్చినటువంటి చేంజెస్ అన్నీ మనం చూసుకుంటూ ఉండాలి. అందుకని ఇప్పుడు చెప్పిన లక్షణాలన్నీ సల్ఫర్కు ఒక్కదానికే కాదు, మిగతా డ్రగ్స్ కూడా ఉంటాయి.
ఈ సెట్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయని తెలుసుకుని వీటిలో ఏది డ్రగ్ అనేది మిగతా మెంటల్స్ మోడాలిటీస్లో కలుపుకొని మనం చూసుకోవాలి. ఉదాహరణకి కాయగాయటం మొదలైనటువంటిది తూజా. ఈ తెలియక పులిపురికాయలు ఉంటే దానికి తూజా మందు పుచ్చుకోండి అని షాప్ వారు చెబుతారు. చాలా హెల్త్ అన్యాయం అయిపోతుంది. పేషెంట్ తూజా పేషెంట్ అయితే తూజా పుచ్చుకోవాలి. ఓ సీసా ఇచ్చేసి అలా వాడేసి తగ్గే వదులుకుంటారు. కాయలు పడే వరకు కాయలు పడవు, మనిషి పడతారు, సీసా ఇచ్చేస్తారు. కానీ తూజా ఇస్ ఏ వెరీ స్ట్రాంగ్ యాంటీసైకోటిక్. ఈ మార్పులన్నింటిలో ఏ అనే ఐటమ్ చాలా ఎక్కువగా యాంటీసైకోటిక్, అదే సైకోసిస్ అనేటువంటి వ్యాధికి ఉన్నది, దీర్ఘవ్యాధికి. మనం మొదట చెప్పుకున్నాం కదా, దీర్ఘవ్యాధి విభాగములు 3 అంటే లేటెంట్ డిసీజెస్ దట్ లై అండర్ కరెంట్. అవి 3 టైప్స్. ఒకటి సోరా, సైకోసిస్, సింఫిలిస్. సోరా అనేది ఎలా వస్తుందో మొట్టమొదటి ప్రారంభం నిన్న మనం చూసాం. ఇంకొక సగం చెప్పుకోవాలి, వీళ్ళ అడ్వాన్స్ క్లాస్లో చెప్పుకుంటాం. అంటే వెరీ అగ్లీ అండ్ హీడియస్ థాట్ కానీ ఐడియా కానీ మనసు మీద షాక్ ఇచ్చినప్పుడు తప్పనిసరిగా మైండ్ దెబ్బతింటుంది. ఆ తిన్నటువంటి దెబ్బ ఆ మైండ్ని సోరిక్ మైండ్గా టెంపరీగా తయారు చేసింది. వెంటనే ప్రాయశ్చిత్త కాండ కింద ఈ వీక్స్లో స్కిన్ మీద ఎరప్షన్ వస్తుంది. ఎవరికి మోస్ట్ హెల్దీ కాన్స్టిట్యూషన్కి, అది వరకే అన్హెల్దీగా ఉంటే ఈ చేంజెస్ రావు. చాలా అర్థంలాగా ఈ 3 విభాగములలో ఏదీ లేనటువంటి శరీరతత్వం కలిగినటువంటి వాళ్ళకి హఠాత్తుగా అకస్మాత్తుగా ఒక హత్యను చూసినా, ఒక కత్తి పొట్టి పొడవటం చూసినా, లేకపోతే ఒకళ్ళని తీవ్రంగా అవమానించడం, గాయపరచడం మొదలైనటువంటి చూసినా, లేదా రాగద్వేషాలు, కామక్రోధాలు, సెక్స్ మొదలైనటువంటి సీన్స్లో చాలా హారిబుల్ అన్హెర్డ్ ఆఫ్ థింగ్స్ చూసినా, అబ్నార్మాలిటీస్ మొదలైనటువంటి విన్నా, చదివినా, మొట్టమొదటి తడవగా ఫస్ట్ టైం చదివినప్పుడు మైండ్కి ఒక చిన్న జర్క్ కొడుతుంది, షాక్ కొడుతుంది. షాకింగ్ అంటే ఏమిటో మైండ్కి షాకింగ్గా ఉందని. ఆ షాకింగ్గా ఉండటం అనేటువంటిది లేటెంట్ సోరా అనేటువంటి దాన్ని తయారు చేస్తుంది. మైండ్కి తయారు చేసి దాని నుండి మైండ్ని పరిశుద్ధి చేయడం అనేటువంటిది లోపల ఉన్నటువంటి వైటల్ ఫోర్స్ చేస్తుంది. అటెంప్ట్ చేసి కొద్ది వారాల్లో 2-3 వారాల్లో స్కిన్ మీదకి నీటి పొక్కులు లాంటి పొక్కులు వచ్చేస్తాయి. అంతవరకు డేంజర్ లేదంటే సోర పోతుంది. కానీ ఆ పొక్కులకు మనం చేసే చికిత్స వల్ల ఏమవుతుంది, మళ్ళీ సోర శరీరంలో శాశ్వతంగా స్థానం ఉంటుంది. ఎందుకని ట్రీట్మెంట్ పొక్కులు చేస్తాం కానీ మనిషికి చేయం. ఎప్పుడైతే ఆయింట్మెంట్ మొదలైనటువంటిది పైన చూసామో, మైండ్లోంచి స్కిన్ దాకా కొట్టేస్తున్నటువంటి డిసీజ్ని స్కిన్ నుంచి మళ్ళీ మనం ఎదుర్కొడుతున్నాం. వదిలేస్తే దానంతా తగ్గిపోయి ఉండేది, ససెప్టబుల్ అయ్యేటువంటి కండిషన్ వస్తుంది. అది సెకండ్ హాఫ్లో డీటెయిల్గా మనం కొంత చెప్పుకున్నాం, ఇంకా కొంత చెప్పుకుంటాం. ఇప్పుడు మనకు ఎంతవరకు కావాలంటే, థాట్ వల్ల సోరా వచ్చినట్లే డీట్ వల్ల సైకోసిస్, సిఫిలిస్ వస్తాయి. థాట్ వల్ల రావు. ఏమిటి డీట్ అంటే ఇల్లిసిట్ సెక్స్ కాంటాక్ట్, అన్క్లీన్ సెక్స్ కాంటాక్ట్, అన్హైజీనిక్ సెక్స్ కాంటాక్ట్. ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ అన్క్లీన్ సెక్స్ కాంటాక్ట్ ఉన్నటువంటి వెంటనే సైకోసిస్. సైకోసిస్ వెంటనే రాదు, దీర్ఘవ్యాధి రాదు, ముందే వస్తుంది, గనోరియా వస్తుంది. అంటే ఇట్ ఇస్ అన్ ఎరప్షన్ ఇన్ ది urinary canal that shows that the mind is throwing out the mental disturbance of abnormal sex. ఎందుకని అడల్టరీ అంటే వ్యభిచారం అనేటువంటిది సెక్స్ ఇన్స్టింక్ట్ కాదు. జాగ్రత్తగా మనం దాన్ని అనలైజ్ చేస్తే సెక్స్కి వ్యభిచారానికి సంబంధం లేదు. ఎందుకంటే ఈమె నా భార్య అని అనుకుని, ఇతడు నా భర్త అని అనుకుని లైఫ్ లాంగ్ మేట్స్గా ఉన్నటువంటి వాళ్ళు దే ఎంజాయ్ సెక్స్ టు ది ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్. దేర్ఫోర్ ఇఫ్ వన్ ఆఫ్ ది మెంబర్స్ ప్లే అడల్టరీ, ఇట్ ఈస్ నాట్ సెక్స్ బట్ సంథింగ్ ఎల్స్. ఇవి హ్యానిమన్ చెప్పాడని చేతే ప్రపంచాన్ని కోపానికి గురి అయ్యాడని చెప్పాను. అయితే ఏమిటి కారణం అడల్టరీకి అంటే వ్యభిచారానికి? అంటే మనది కాని వస్తువులు మనదిగా చేసుకుని ఉన్నట్టు ఒకనొక కోరిక. ట్రైన్ టు ఓన్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ అవర్ ఓన్. దీనివల్ల అడల్టరీ వస్తుంది కానీ సెక్స్ వల్ల అడల్టరీ రాదు. అడల్టరీ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ సెక్స్ బట్ ఇట్ ఈస్ కన్ఫ్యూజ్డ్. బాగా మనం ఆలోచిస్తే తెలుస్తుంది.
ఈ ఈ గడియారం నాది అంటే దీని మీద దృష్టి పోతుంది. మీ గడియారం నదులుగా ఉంటే మనకు అలాంటిది ఉంటే బాగుండు అనే ఐడియా ఉంటే అది ఎలాంటిదో వ్యభిచారం కూడా అలాంటిదే. కనుక ఆ ఐడియా మైండ్ మీద సోరిక్ ప్లేన్లో ముందు థాట్ ప్లేన్లో పనిచేస్తుంది. చేసిన తర్వాత వీడు యాక్ట్ ప్లే చేసేటప్పటికి ఏమవుతుంది, సెక్స్ యాక్ట్, గనోరియల్ అటాక్ వస్తుంది. గనోరియా ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది అంటారు. ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది కానీ ఇన్ఫెక్షన్ స్కిన్కి సంబంధించింది కాదు, మైండ్కి సంబంధించింది. స్కిన్కి సంబంధించింది అంతా కూడా అల్టిమేట్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. అంటే బయటికి వెళ్ళగొట్టడానికి, క్షాళన చేయడానికి ప్రాణశక్తి చేస్తున్నటువంటి ప్రయత్నమే మనం చూస్తున్న స్కిన్ ఇన్ఫెక్షన్. కానీ స్కిన్ ఇన్ఫెక్ట్ అవ్వదు, మనిషి ఇన్ఫెక్ట్ అయ్యి స్కిన్ మీద కొట్టేస్తుంది ఎప్పుడు కూడా. అక్కడ హోమియోపతి మనకి సరైనటువంటి పాయింట్ ఇచ్చింది, మిగతాది చాలా గుడ్డిలోకంగా పెడుతుంది. అంటే ఈ చర్మానికి ఉన్నటువంటి కురుపు ఈ చర్మానికి అంటదు. ఈ కురుపు గలవాడు మనిషి దగ్గర నుంచి ఆ కురుపు లేనటువంటి వాడు మనిషికి అంటే వాడిలోంచి బయటికి నెట్టేసేందుకు చేసేటువంటి ప్రయత్నంలో కురుపు వస్తుంది. బ్యాక్టీరియా కూడా అలాంటి వాడి శరీరంలో పుట్టి స్కౌట్స్ లాగా స్కావెంజింగ్కి పనిచేస్తాయి. బ్యాక్టీరియా దే ఆర్ నెవర్ ది కాజ్ ఆఫ్ డిసీజ్, దే ఆర్ ది అల్టిమేట్స్ ఆఫ్ డిసీజ్. అందుకనే వ్యాధి నివారణ కాకుండా బ్యాక్టీరియాని యాంటీబయాటిక్స్తో హంట్ చేస్తే హార్ట్ అటాక్ వచ్చి వెంటనే చచ్చిపోతారు. థౌసండ్స్ ఆఫ్ కేసెస్ రికార్డ్స్ మనం చూస్తున్నాం. ఏం చేద్దంటే వ్యాధి ఉండి బ్యాక్టీరియా ఉన్నటువంటి వాడు బతుకుతాడు, కానీ వ్యాధి ఉండి బ్యాక్టీరియా లేనివాడు బతకడు. వ్యాధి నయమై బ్యాక్టీరియా వెళ్ళిపోయినవాడు బతుకుతాడు. అంటే ఊరు క్లీన్గా ఉండి డ్రైనేజ్ సిస్టమ్ అక్కర్లేదంటే ఉండొచ్చు, కానీ ఊరు క్లీన్గా లేకుండా డ్రైనేజ్ సిస్టమ్ క్లోజ్ చేశారంటే ఏమవుతాం, అందరం వెళ్ళిపోతాం. అంతే. ఏది వ్యాధిగానే ఉండి ఒంట్లో ఉన్నటువంటి మైక్రోబ్స్ కోసం అని చెప్పి యాంటీబయాటిక్ రైట్ మనం చేసేటప్పుడు ఏమవుతుంది, మనకి క్లినికల్ పర్పసెస్కి నీళ్ళు వస్తుంది. వచ్చి మనిషి సడన్గా తిరుగుతూ ఉన్నవాడు పేపర్లో చూసి బలానా వారు చనిపోయేది ఏంటి, ఎట్టపోయాడు రా అనిపిస్తుంది. సందర్భం లేకుండా ఎట్టపోతారు, సందర్భం లోపల ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు పాపులర్గా ఉన్నటువంటి కంటేజియన్ థియరీకి చాలా అగెన్స్ట్, చాలా అడ్వాన్స్డ్. అగెన్స్ట్ ఎందుకు కావాల్సి వచ్చిందంటే పాపులర్గా ఉన్న కంటేజియన్ థియరీ చాలా అన్సైంటిఫిక్ కనుక దాన్ని ఏం చేయగలిగింది. ఇక్కడ సైకోసిస్, సిఫిలిస్ థాట్ వల్ల రావడం యాక్ట్ వల్ల వస్తాయి, సెక్స్ యాక్ట్ వల్ల వస్తాయి. గనోరియా అటాక్ అయితే ఆ గనోరియాని ఫిజికల్గా క్యూర్ చేసుకున్నటువంటి తర్వాత లైఫ్ లాంగ్గా సైకోటిక్ క్రానిక్ పేషెంట్ అవుతాడు. అండర్ కరెంట్గా ఆ డిజీజ్ ఉండి దాని లక్షణాలను చూపిస్తూ ఉంటుంది. అలాగే సిఫిలిస్ సెక్స్ యాక్ట్ వల్లే వస్తుంది. అది కూడా ఫిజికల్ కాంటాక్ట్ లేకపోతే ఈ రెండు వ్యాధులు రావు. ఎక్కడో ఒంటేల కోసం వచ్చిందని పోస్తూ ఉంటారు. డోంట్ లిసన్ టు దెమ్, ఇట్ ఈస్ ఎ క్లీన్ బ్లాక్. మేమేమనుకోండి వాళ్ళు ఎవరో కట్టుకుని పట్టి కట్టుకున్నాం వచ్చింది, దట్స్ నాన్ సెన్స్. నేచర్ ఈజ్ నాట్ సో ఫూలిష్ యాజ్ టు అలౌ కంటేజియన్ unless there is a mental cooperation with something nonsensical and scoundrelish, there cannot be a physical contagion. ఇది నేచర్ చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రతి స్టెప్లోనూ మనం చూసుకోవచ్చు. అంటే మనం ఎరగకుండా ఫిజికల్ కంటేజియన్ ఏనాడు రాదు. మనం ఎరుగుండి వచ్చినటువంటి సోరాను ఏదో ఒంట్లో ఉన్నప్పుడు అప్పుడు లక్షలు ఏ రోజు ప్రతిరోజు వచ్చేటువంటి మన ఎరగని కంటేజియన్స్ వస్తూ ఉంటాయి ఒంటి మీద. లోపల బండిలో మనం కొంత చెత్త అవన్నీ వేసి కొంత రిఫ్యూజ్ ఊళ్ళో ఉన్నది లారీలో వేసి పెట్టిన తర్వాత మరి దారిపోయేది ప్రతిదీ అందులో పడేస్తూ ఉండొచ్చు. కానీ డస్ట్బిన్ అని మనం అంగీకరించిన తర్వాత ప్రతి డస్ట్ అందులో పడేయచ్చు. కానీ ఊరికే న్యాచురల్గా ప్రతి డబ్బా డస్ట్బిన్గా తయారవుతుంది. కనుక మెంటల్ కోఆపరేషన్ అనేది ద్వారా మెంటల్గా కోఆపరేట్ చేసి సిన్తో అంటే మిస్బిహేవియర్తో యాక్సెప్ట్ చేసిన తర్వాత మన యాక్సెప్టెన్స్ లేకుండా ప్రతి కంటేజియన్ మన నెత్తి మీద వెళ్ళిపోతుంది. ఈ థియరీ కూడా హ్యానిమన్ చెప్పాడు, చాలా కోపానికి గురి అయ్యాడు. కానీ గతిలేదు థియరీ ఒప్పుకోక ఇవాళ కాదు రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చే సెంచరీ కానీ మానవుడు తన కోఆపరేషన్ లేకుండా ఏది మిస్బిహేవియర్తో తన మీదకి కంటేజియన్ రాదు అనేటువంటి థియరీ చచ్చినట్టు ఒప్పుకు తీరాలి. అంటే లా ఆఫ్ రెట్రిబ్యూషన్ అంటారు. నిన్నే కర్మ సిద్ధాంతం అని అంటారు. ఇట్ ఈస్ ఏజ్ ఓల్డ్. లక్షల సంవత్సరాల నుంచి మానవ జాతి ఎరుగు. 20వ శతాబ్దం ఒకటి కొంత ఎరగదు, మళ్ళీ నెక్స్ట్ శతాబ్దం నుంచి ఎరుగుంటారు. ఈ మూడింట్లో వస్తాయి. మూడింట్లో మెంటల్ కంటేజియన్ వచ్చి
అక్కడి నుంచి అల్టిమేట్స్ వచ్చేటప్పుడు ఇవి వస్తాయి. కనుక ఈ 3 వ్యాధులలో ఏ ఒక్క వ్యాధి అంతర్గతంగా లేనిదే ఈ చెప్పబడినటువంటి అన్క్లీన్ స్కిన్, అన్హెల్దీ స్కిన్ రాదు. అందులో సైకోసిస్ అనేటువంటి వాడికి అన్క్లీన్ స్కిన్ వస్తే వాడికి సైకోసిస్కి మందు కనుక టూజా, వాడికి వచ్చినటువంటి స్కిన్ సిమ్టమ్స్ టూజా మెటీరియా మెడికేతో సిమిలర్గా ఉంటాయి. ఏముంటాయి? వాట్స్ అంటే పులిపిరికాయలు, కార్న్స్ అంటే ఆనికాయలు, కాళ్ళలో అరికాళ్ళలో ఆని అంటే ఆన్నేవో కాలు కిందకి. ఫిగ్స్ అంటారు, అంటే ఫిగ్ వాట్స్ అని అంటారు వాటిని. అంటే పెద్ద పెద్ద కాయలు, వేపకాయలు అంతంతా ఇంత కాయలు వస్తూ ఉంటాయి, చర్మం కింద నుంచి వస్తూ ఉంటాయి కాయలు, వాటిని ఫిగ్స్ లేక ఫిగ్ వాట్స్ అంటారు. ఇలాగే కాలీఫ్లవర్ లాగా వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా టూజా కింద ఉన్నాయి, సల్ఫర్ కింద ఉన్నాయి. ఎందుకున్నది? టూజా యాంటీసైకోటిక్ మాత్రమే, సల్ఫరు యాంటీసిబిలిటిక్, యాంటీసోరిక్, యాంటీసైకోటిక్ 3 ఉన్నాయి కనుక టూజా అయినా కావాల్సి రావచ్చు వాడికి, సల్ఫర్ అయినా కావాల్సి రావచ్చు. మిగతా సింటమ్స్ బట్టి డ్రగ్ సెలెక్ట్ చేయాలి. కానీ పులిపిరికాయలు ఉన్నాయి కాబట్టి టూజా వేయమంటే వెళ్ళిపోతాడు పేషెంట్. కానీ షాప్ వాడు మాకు పులిపిరిలు ఉన్నాయంటే టూజా వేస్తే వేసుకోకండి, పైగా పైన కూడా రాయండి అంటాడు. పైన కూడా అప్లై చేయమంటాడు. హోమియోపతి ముందు పైన అప్లై చేయడం అనేది ఆఫ్. ఎందుకంటే వైటల్ ప్లేన్ మీద పనిచేసి దాని నుంచి ఫిజికల్ ప్లేన్ మీద పనిచేయడం అని హ్యాన్మన్ చేస్తే దాన్ని క్షౌరం చేయడం అత్మీరించి పనిచేయదు. అంటే ఆకలిగా ఉన్నదట, అంటే బియ్యంతో అన్నం ఉండి భోజనం పెడితే తీరుతుంది అని ఎవరన్నా చెబితే ఆకలిగా ఉన్నవాడికి ఒక బస్తా బియ్యం ఎత్తికెత్తినట్టు. ఇట్ ఈస్ రాంగ్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అన్ హోమియోపతిక్. మనకు హోమియోపతి షాపుల్లో టూజా ఆయింట్మెంట్, క్యాలెండుల ఆయింట్మెంట్ ఇట్లాంటివి ఉంటాయి. అది దాని మీద హోమియోపతి ఫార్మసీ అని పైన రాసి ఉన్న హోమియోపతి షాపుల్లో అమ్మిన దట్ ఈస్ సంథింగ్ నాన్ సెన్సికల్ అండ్ అన్ హోమియోపతిక్. టూజా మనకి హోమియోపతిక్ ఇంజెక్షన్స్ అని ఉన్నాయి, హోమియోపతిక్ ఓరల్ టాబ్లెట్స్ ఉన్నాయి, మందులు కలిపినాయి. మందులు కలిపి వాడటం అనేటువంటిది నిషేధించడంతోనే హోమియోపతి మొదలుపెట్టాడు. ఆయన మందులు కలిపి వాడటం కుదిలేదా అన్నాడు ఆయన. మొట్టమొదటిలో ఆయన క్రిటిసిజం ఆఫర్ చేసిన చోట మీరు చూసినట్లయితే ఇది సాలిసిలిక్ యాసిడ్ వీటి మీద పనిచేస్తుంది, ఇది గ్లూకనేట్ వీటి మీద పనిచేస్తుంది, ఇది కాల్షియం వీటి మీద పనిచేస్తుంది. ఇవన్నీ కలిపితే వాటి పనిచేస్తుంది. ఇవన్నీ కలిపితే 4వ పదార్థం వస్తుంది. అకౌరించకు అది దేని మీద పనిచేస్తుందో ఎక్స్పెరిమెంట్ చేసి పిచ్చువేషన్ చేయగలడు. ఏ సింగిల్ సబ్స్టెన్స్ వెదర్ సింపుల్ ఆర్ కాంపౌండ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ group of symptoms as the reaction to the constitution to that substance. అది తెలియక అజ్ఞానాంధకారంలో మానవుడు ఉండి ఒక్కొక్క మందు ఒక్కొక్కటి పనిచేస్తుంది కాబట్టి 4-5 మందులు వేలకు తోసేయండి అని అంటున్నాడు. టపా కట్టేసి కోర్టులో తోసేసినట్టు. యాంటీబయాటిక్స్ అలాంటివిగా ఒక్కొక్కటిగానే వాడతారు, కానీ స్పెక్ట్రమ్ అని వాడతారు యాంటీబయాటిక్స్లో. అది అలాంటిది. ఒక యాంటీబయాటిక్ ఒకటి వాడచ్చు, కానీ యాంటీబయాటిక్లో వాళ్ళు వాడేటువంటిది వెటర్నరీ మోతాదు. ఉదాహరణకి స్టెప్టమైసిన్ కావాల్సినటువంటి టీబీ అడ్వాన్స్డ్ కేసుల్లో మనకి రికార్డ్స్లో మన డిస్పెన్సరీలో మన వాళ్ళు చూస్తున్నారు. గల్సాల్ట్స్ కూడా, గల్సాల్ట్స్ హోమియోపతి కాదు, చేస్తూనే ఉండాలి. గల్సాల్ట్స్ చాలా బాగా పనిచేస్తాయి, కానీ సిస్టమ్ హోమియోపతి మాత్రం కాదు. చెప్తాను, అది వేరే చెప్తాను. ఇప్పుడు స్టెప్టమైసిన్ 30 లేకపోతే పెన్సిలిన్ 30 వేస్తే 2 నెలలు 3 నెలలు ఒక డోసు పనిచేస్తుంది హోమియోపతిలో. మీరు రేపు ఎప్పుడు వచ్చినప్పుడు రికార్డ్స్లో చూపిస్తాను. అడ్వాన్స్డ్ ట్యూబర్క్యులోసిస్ పేషెంట్స్కి తగ్గితే బ్లడ్ పడి మంట పుడుతున్నటువంటి వాళ్ళకి స్టెప్టమైసిన్ 30 ఇస్తే అది ఎన్నాళ్ళు పనిచేసి నెక్స్ట్ డోసు ఎన్ని నెలల తర్వాత కావాల్సి వస్తుందో. అంచేత ఇప్పుడు యాంటీబయాటిక్స్ కూడా సింగిల్ డ్రగ్సే, కానీ అవి అలోపతిలో ఇప్పుడు వాడుతూ ఉన్నటువంటి వాడక విధానం మాత్రం క్రూడ్, చాలా మోతాదు చాలా పెద్దది, డ్యామేజింగ్ స్కిన్కి, శరీరానికి. అంటే ఒక 30 పొటెన్సీ అంటే డైల్యూటెడ్ 30 టైమ్స్ కదా. 30 పొటెన్సీలో ఒక డోసు 3 నెలలు పనిచేసింది అంటే మన శరీరానికి ఎంత డోసు కావాలి తెలుస్తుంది. కానీ మనం ఎంత డోసు వాడుతున్నాం తేడా. అందుకని యాంటీబయాటిక్స్ తప్పు కాదు, కానీ యాంటీబయాటిక్స్తో ట్రీట్మెంట్ మనం చేసే మోతాదు తప్పు.
వాడతాం ఉన్నాయి. ఎందుకంటే ఆల్ సబ్స్టెన్సెస్ దట్ ఆర్ నాట్ ఫుడ్ మెటీరియల్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ మెడిసిన్. ఇప్పుడు సల్ఫర్ అలోపతిలో వాడరండి, హోమియోపతిలో వాడతాం, ఆయుర్వేదంలో వాడరం, అందుకు మూడింటితో వాడతాం. అంతేగాని మరి జర్మన్ సల్ఫరు, ఇంగ్లీష్ సల్ఫరు, సంస్కృతం సల్ఫర్ ఉన్నాయా? సల్ఫర్ యూజ్డ్ హోమియోపతికల్లీ, సల్ఫర్ యూజ్డ్ అలోపతికల్లీ, సల్ఫర్ యూజ్డ్ ఆయుర్వేదికల్లీ. సేమ్ థింగ్ అన్నీ కూడా. ఏదైనా సరే ప్రపంచంలో ఉన్న సబ్స్టెన్స్ మీరు తీసుకుని దాన్ని హోమియోపతిక్గా యూజ్ చేయడం హోమియోపతి అంటే. అంతేగాని దానికి వేరే సబ్స్టెన్సెస్ ఎక్కడి నుంచి వస్తాయి? సృష్టిలో ఉన్నవే సబ్స్టెన్స్ పదార్థాలు. అలాగే కాల్షియం, కాల్షియం హోమియోపతిక్ కాల్షియం ఉండదు. కాల్షియం యూజ్డ్ హోమియోపతికి మనం చేసుకున్నది మినిమం డోస్ థియరీలో మనం తీసుకొస్తాం. అంటే ఇట్ ఈస్ ఇండ్యూసింగ్ ది కాన్స్టిట్యూషన్ టు రియాక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సల్ఫర్. అప్పుడు సల్ఫర్ ఎకానమీ దెబ్బతిన్నది ఏదైతే ఉందో అది రెక్టిఫై అయిపోతుంది బాడీ. అలాగే క్యాల్కేరియా వేస్తున్నప్పుడు మనం ఇండ్యూసింగ్ ది కాన్స్టిట్యూషన్ టు రియాక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాల్షియం. అప్పుడు శరీరంలో ఉన్నటువంటి కాల్షియం ఎకానమీ డిస్టర్బ్ అయిందంతా తినగా రెక్టిఫై అయిపోతుంది. అంతేగాని కాల్షియం తక్కువైతే కాల్షియం టాబ్లెట్స్, కాల్షియం ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటే ఏమవుతుంది? ది పేషెంట్ విల్ బి బెటర్, బట్ వెన్ యూ స్టాప్ హీ విల్ బి స్టిల్ వర్స్. అనగా కాల్షియం దొంగతనం జరుగుతుండగా జరిగిన దొంగతనాన్ని రీఎంబర్స్ చేస్తే ఏమవుతుందో అంతే. ఒక ఆఫీసులో కానీ ఎక్కడైనా కానీ ఆ షిప్లోంచి దిగినవి మెటీరియల్స్ అన్నీ ఒక పక్క నుంచి పక్క వెళ్ళిపోతున్నాయి అనుకోండి దొంగతనం. ఎన్ని వెళ్ళిపోయినా అన్ని రీఎంబర్స్ చేయండి అన్నారు అనుకోండి గవర్నమెంట్ వాళ్ళు. అప్పుడు ఏమవుతుంది? వెళ్ళిపోవడం తప్ప ఇంకేం మిగలదు. అది ఇది అది అన్ని వెళ్ళిపోయి షిప్ కూడా వెళ్ళిపోతుంది. కాల్షియం డెఫిషియన్సీ వస్తే మనం అలోపతిలో కాల్షియం టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ వాడితే జరిగేది వెంటనే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, మంత్రం పెట్టినట్టు. అవి ఆపంగానే వెంటనే పేషెంట్ మిజరబుల్ అయిపోతుంది. కనుక ఈ ప్రిన్సిపల్ దీంట్లో ఈ స్కిన్ ట్రబుల్ వచ్చినటువంటి వాటిలో సైకోటిక్స్ అయితే ఇవన్నీ వస్తాయి. సల్ఫర్ సైకోటిక్స్ కూడా కనుక వాటికి పనికి వస్తుంది. తూచా కానీ సల్ఫర్ కానీ కావాల్సి ఉంటుంది. ఇంకా కాస్టిగం, దానికి కూడా ఇలాంటివన్నీ ఉన్నాయి. అది కూడా యాంటీ సైకోటిక్ కనుక ఈ పై చెప్పిన ఏ ఐటెంలో ఉన్నవన్నీ సల్ఫర్ కిందికి వస్తాడా, పేషెంట్ తూజా కిందికి వస్తాడా, కాస్టిగం కిందికి వస్తాడా, లేదా స్పాంజియా టోస్టా అనే డ్రగ్, అంటే ది టోస్టెడ్ స్పాంజ్ పొటెంటైజ్. స్పాంజియా ఆస్తమాకి వేస్తారు అంటారు. అట్లా ఓ జబ్బుకు మందు ఉండదు. ఇక్కడ కొంచెం మనం ఓపిక వహించాలి. చాలా హెల్ప్లెస్గా ఫీల్ అవుతాం. ఎందుకంటే మన మనస్సు చాలా లేజీగా ఇదివరకు ఈ డబ్బులకి మందులు అని చెప్పి ఒక ఆల్ఫాబెటికల్గా డిక్షనరీలు ఉంటాయి మన మనస్సులో. హోమియోపతిలో కూడా కొందరు డిక్షనరీలు తయారు చేశారు. చెప్పానే, ఈ హోమియోపతిక్ ఆయింట్మెంట్స్, హోమియోపతిక్ మిక్స్చర్స్, టాబ్లెట్స్ ఇవన్నీ తయారు చేసినటువంటి వాళ్ళు ఇంకొద్ది రోజుల్లో హోమియోపతిక్ ఎనిమా డబ్బాలు ఇవన్నీ కూడా వస్తాయి. హోమియోపతిక్ ఎలోపతి వస్తుంది. అది కాదు, అసలు వెనక బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నది ఏంటంటే ఇంటర్నేషనల్ అలోపతి హ్యాస్ అండర్స్టూడ్ దట్ ఇట్ ఈస్ లూజింగ్ హోల్డ్ అపాన్ ది కామన్ సెన్స్ ఆఫ్ ది పబ్లిక్. అంచేత అదర్ సిస్టమ్స్, న్యాచురోపతి ఒకటి, ఎస్కడార్ అనే ఒక కొత్త సిస్టమ్ జర్మన్లో స్టార్ట్ అయింది. చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది. హోమియోపతిలోనే ఇంకో సిస్టమ్, అది ఎప్పుడో చూద్దాం. తర్వాత హోమియోపతి ఒకటి, అక్యుపంక్చర్ ఒకటి. వీటిని ఏలోపతిక్ కమర్షియల్ ర్యాకెట్లోకి ఇంక్లూడ్ చేసేసుకుని ఇవన్నీ కలిసి ఒక సిస్టమ్ కింద చేస్తే బాగుంటుందని ఒక ఉద్యమం ఇప్పటికి 6-7 ఏళ్ల నుంచి బయలుదేరింది. ఇక్కడ మన ఇండియాలో కూడా వచ్చింది. అంటే ఏలోపతిక్ డాక్టర్సే ఒక కమిటీ కింద ఏర్పడి ఆయుర్వేదిక్ ఫార్మకోపియా మెడిసిన్స్ అవన్నీ కూడా వాళ్లే తయారు చేసేయడం. ఒక 10 ఏళ్ళు తయారు చేశాక మిగతా వాళ్ళు ఒప్పుకున్న వాళ్ళు తప్ప మిగతా ఆయుర్వేదం వాళ్ళు తయారు చేస్తే కొట్లో పెడతా ఉంటారు. ఆటోమేటిక్గా కమర్షియల్ ర్యాకెట్ చేసే పనేదే. అలాగే అక్యుపంక్చర్, ఏలోపతిక్ డాక్టర్స్లో ఒక అక్యుపంక్చర్ డాక్టర్ని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళ చేత ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఆ కాలేజీలో పనిచేసినటువంటి వాడే అక్యుపంక్చర్ చేయాలి, లేదా కొట్లో పెడతాం. ఇది అంటే నేషనలైజింగ్ ది ఇండివిజువల్. అంటే వెనక
ఈజిప్ట్లో జరిగింది ఇలాంటిది. మ్యాన్ సిన్ ది గ్రేటెస్ట్ సిన్ అగెన్స్ట్ మ్యాన్ కైండ్ అని చెప్పి మనకి ఎక్సోడస్లో ఉంది. అంటే మనుషుని బానిసగా చేసి తొక్కి పరిపాలించాడు. అలాంటి టైం వచ్చి అంటే క్రూడెస్ట్ డేస్ ఆఫ్ మ్యాన్ కైండ్. అంటే ఇన్ ఎవరీ కంట్రీ అండ్ నేషన్ మ్యాన్ ఈజ్ నేషనలైజ్డ్ అండ్ ఈజ్ నాట్ అలౌడ్ టు లివ్. దానికోసం ఈ మెడికల్ ఫీల్డ్లో కూడా ఏలోపతి వీటన్నింటినీ క్రమంగా కొండ చిలవల్లే ప్రస్తుతం మింగుతుంది. అది ఏలోపతి అయితే అలా చేసి ఉండేది కాదు. కమర్షియల్ ఫీల్డ్ అయి కమర్షియలైజ్ అయిపోయి డీబేస్ అయిపోయింది కానీ అలా చేస్తుంది. ఈ ఐటమ్స్ ఇండియాలో కూడా వచ్చినాయి. అంటే కొందరు ఏలోపతి వాళ్ళు ఒక గ్రూప్ కింద తయారై కొన్ని ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ని స్పాన్సర్ చేసి దాని మీద ట్రైనింగ్ ఇవ్వటం, లేదా ఆక్యుపంక్చర్ మీద ట్రైనింగ్ ఇవ్వటం, లేదా హోమియోపతి మీద ట్రైనింగ్ ఇవ్వటం. అలాంటి వాళ్ళని ఒక 10,000 మందినో 15,000 మందినో తయారు చేసి డిప్లొమాస్ ఇచ్చాక మిగతా వాళ్ళు కానీ చేస్తే డొక్క చింపేస్తాం. ఇది కమర్షియలైజేషన్ మెథడ్. వెనక ఈజిప్ట్ ఇలాగే చేసింది పతనం చెందే ముందు. మోసెస్ రెవల్యూషన్ తీసుకొచ్చే ముందు ఈజిప్ట్ ఇలాగే జరిగింది. తర్వాత ఈజిప్ట్లో ఏం మిగిలిందో మనం చూస్తున్నాం. అంటే ఇటకరాళ్ళు మౌన దుమ్ము మిగిలినాయి. ఇన్స్పైర్డ్ ది గ్రేట్ బిల్డింగ్స్ ఆఫ్ ది యూనివర్సిటీస్. ఇప్పుడు మన యూనివర్సిటీస్ కంటే చాలా పెద్ద బిల్డింగ్స్ ఉండేవి ఈజిప్ట్లోనూ. అక్కడ ఇవి కూడా అలాగే రూయిన్స్ అయిపోతాయి ఇప్పుడు మనం చూస్తున్న యూనివర్సిటీస్ అవన్నీ. ఎందుకని బికాజ్ ఆఫ్ ది ఇమ్మొరాలిటీ ఆఫ్ మ్యాన్ కైండ్. నేర్చుకుంటానికి కారణం బిల్డింగ్స్ కాదు కదా, మనిషి నుంచి మనిషి. అక్కడ మంచితనం ఉంటే ఇవన్నీ డెవలప్ అవుతాయి. లేకపోతే ఇవన్నీ కూడా ఇవి వెనక ఇలా వరల్డ్ వీళ్ళంతా కట్టించారు శిథిలాలు కానీ ఫోటోగ్రాఫర్లు పెట్టుకుని పనికొస్తాయి. అలాంటి మూమెంట్ బయలుదేరింది ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ కూడా. మిగతా సిస్టమ్స్ని వీళ్ళు కొంటున్నారు. అందుకనే నేను చెప్పింది ఎక్కడన్నా మీరు ప్రాక్టీస్ చేయడానికి కాదు నేను మొదటి రోజు చెప్పాను. ఎవడికి వాడు సెల్ఫ్ సఫిషియన్సీ తయారు చేసుకుంటే ఇది ఒక్కటే ఇప్పుడు వస్తున్నటువంటి ఇప్పుడు నేను చెప్పిన ఈ పొలిటికల్ అండ్ కమర్షియల్ ఈవిల్కి విరుగుడు. మిమ్మల్ని ఇంకెవడు మంది ఇవ్వడానికి అక్కర్లేకుండా మీరు తయారవ్వాలి. మీ ఇంట్లో పిల్లల్ని మిమ్మల్ని భార్యని కాదుకూడదు. నువ్వు పుచ్చుకోకు చంపుతామంటే వాడి కత్తికో పిస్టల్కో మనం తాగడానికి ప్రిఫర్ చేయాలి కానీ వాడు మందు పుచ్చుకోకూడదు. బికాజ్ సచ్ డేస్ ఆర్ కమింగ్ ఎహెడ్. 10-15 ఏళ్లలో ప్రపంచంలో అన్ని దేశాల్లోకి వస్తున్నాయి. ప్రతి కంట్రీలోనూ ఐరన్ కర్టెన్ వచ్చేస్తుంది, లేదా గోల్డెన్ కర్టెన్, రెండో ఒకటే కలర్ తేడా వచ్చి. అంటే అంగీకరించినటువంటి వాళ్ళ చేత మీ ఇంటికి వచ్చి మందిస్తూ ఉంటే మీరు రిఫ్యూజ్ చేసినట్లయితే మిమ్మల్ని కోర్టులో పెడతాము అంటే కోర్టులో పెట్టండి, చంపండి. దట్ ఈస్ బెటర్ నాట్ టు ఈట్ ది డర్టీ స్టఫ్ ఆఫ్ మెడిసిన్స్ దట్ ఆర్ గివెన్ బై ది కమర్షియల్ ఫీచర్ ఆఫ్ ది డాక్టర్. దానికోసం చేసేటువంటి సేవగా ప్రపంచంలో అనుకుని బయలుదేరాం ఒక 24 పీపుల్. అందులో మేము ఒక్కొక్కడం ఒక్కో చోట చేస్తున్నాం ప్రస్తుతం. ఇప్పుడు వీటిలలో ఈ దీర్ఘవ్యాధి విపాకం గల వాళ్లలో ఈ డ్రగ్స్ కిందికి దేని కిందకో వస్తాం. ఈ మొదటి కాయలు కాయటం అంటే సల్ఫర్, కాస్టికం, స్పాంజి. అలాగే ఇంకో డ్రగ్ కూడా ఉంది, యాంటీమోనియం కాదు, టార్టరికం కాదు, క్రూడమ్. రిమెంబర్ దట్ యాంటీమోనియం టార్టరికం ఈజ్ నెవర్ an anti-miasmic డ్రగ్. దీర్ఘ వ్యాధులకి తమిడికి పనికిరాదు యాంటీమోనియం టార్టర్. జాగ్రత్త, యాంటీమోనియం క్రూడమే పనికొస్తుంది. కాదు కాదు, క్రూడమ్ మీన్స్ crude antimony without any compound formation, taken pure and then potentized. అంటే ఉట్టి యాంటీమనీ. యాంటీమనీ టార్టర్ అంటే టార్టరేట్ ఆఫ్ యాంటీమనీ, ఎలిమెంట్ అనమాట. యాంటీమనీ యాజ్ అన్ ఎలిమెంట్ ఈజ్ టేకెన్ అండ్ పొటెంటైజ్డ్. దాన్ని మన వాళ్ళు శంఖపాషాణం అంటారు, ఆర్సనిక్ ఉల్లిపాషాణం అంటారు, బిస్మత్ నాగపాషాణం. నాటు వైద్యంలో మనుషుల్ని టపీ డైనమైట్ కొట్టినట్టు లేపేస్తుంటారు. అంటే క్రూడ్ ఫార్మ్లో ఇస్తారు. మా వాడికి నాటు వైద్యం చిన్నప్పుడు చేయించామండి, ఇదంతా పడిపోయి ఉంటుంది, ఇలా మాట్లాడుతుంటాం, మేము కొత్త మాట్లాడుతున్నాం, బాగున్నా. ఎప్పుడు వాదన వచ్చింది ఆయన నీకు పెరాలిసిస్ వచ్చిందంటే, పెరాలిసిస్ కాదండి నాకు 6వ సంవత్సరంలో ఏదో కడుపులో తగ్గు చేస్తే నాటు వైద్యం చేశారు. అంటే ఈ 3 కొట్టేటిగా వెళ్ళిపోతుంది. క్రూడ్
మనకు కూడా దీంట్లో ఇంగ్లీష్ వైద్యంలో కూడా బిస్మత్ మిక్స్చర్ ఇట్లాంటివి ఉన్నాయి, చాలా డేంజరస్. అదే కిస్మత్ ఉంటే బయటపడాల్సింది. కానీ ఇవన్నీ పొటెంటైజ్ చేస్తే స్ట్రాంగ్ యాంటీబయాటిక్. ఇది ఒక సెట్ కింద ఏ ఎదురుకుండా మీరు గుర్తుంచుకోండి. నొప్పి చేయటం, ఆ కాయ కట్టిన చోట నొప్పి చేసింది అని అంటే ఇట్లా నొక్కితే ఆ కాయ అబ్బా అన్నట్టు ఉంటుంది. సల్ఫర్ దాంతోపాటు ఏం వాడవలసి ఉంటుంది? సైలీషియా, క్యాల్కేరియా అంటే క్యాల్కేరియా కార్బ్, క్యాల్కేరియా ఫాస్, క్యాల్కేరియా ఫ్లోరో, క్యాల్కేరియా సల్ఫ్, వీటన్నిటిలో ఏది కావాలో చూసుకో మెటీరియల్. సైలీషియాలో కూడా సల్ఫర్ సిలికేటం, ఆర్సిక్ సిలికేటం ఇలాంటివి ఉన్నాయి డ్రగ్స్. అంటే మనం మెటీరియల్ మనకు ఓపిక ఉన్న కొద్దీ ఉంది. అంటే డిక్షనరీలో వొకాబులరీ ఎంత ఉంటుందంటే అది మన్ను బట్టి ఆధారపడి ఉంటుంది, డిక్షనరీని బట్టి కాదు. ఇవి సైలీషియాస్ అండ్ క్యాల్కేరియాస్ తీసుకోవాలి. వీటికి ఈ నొప్పిగా ఉన్నవి మొదలైనటువంటివన్నీ కూడా. ఇంకా దీంతో పాటే ఆర్మ్స్, ఆరం మెటాలికం. ఒక ఆయన కారపుంజల్ని తినేసాడు, ఆరం మెటాలికం 10 తీసుకుని రోజు. ఏం చేతంటే ఆయుర్వేదంలో స్వర్ణభస్మం ఇది చాలా మంచిది అన్నాడు. ఆయుర్వేదంలో స్వర్ణభస్మం వేరు, పొటెంటైజ్డ్ ఆరం మెటాలికం వేరు, తాట లేపేస్తుంది, ఇంకా మళ్ళీ బయటికి రావడానికి వీలేదు. అంటే ఆయుర్వేదంలో మనం ఎదుర్కొన్నటువంటి డ్రగ్స్ అవి చాలా మంచివి కదా అని అవే హోమియోపతిలో తినరాదు. చాలా అన్యాయం అయిపోయాడు. లైఫ్ లాంగ్ అవి యూజ్ చేసేవాడు ఆయన. ఏదొచ్చినా ఆరం వేస్తాను. ఏమిటంటే స్వర్ణం చాలా మంచిది, బంగారం గోల్డ్ మంచిది కదా అని. అంటే కమర్షియల్లీ ఇట్ మే బి, అది కూడా ఫాల్సే, అంటే భ్రాంతి కారణం అన్నారు పెద్దలు. బంగారం మీద మనం పెట్టిన ధరను బట్టి కానీ భ్రాంతి. బంగారానికి గదిగదగరా, అందుకని అది తెలిసిన వాడికి నిజమైన ఎకానమిస్ట్ సమరోష్టాస్మ కాంచన అన్నాడు. అంటే మట్టిపెట్ట, కంకర్రాయి, బంగారం ఇవి పెడితే ఏ దేనికి పనికి వస్తుంది? కంకర్రాయి ఇల్లు కట్టుకునేందుకు పనికి వస్తుంది. మట్టిపెట్ట ఏదైనా చెంపులతో బంగారం అని చెప్పేసాడు. అంటే దట్ ఈస్ కాల్డ్ ది స్పిరిచువల్ కామన్ సెన్స్ ఆఫ్ ఎకనామిక్స్. అది లేనప్పుడు ఎకనామిక్స్ కేవలం డిగ్రీస్ మాత్రమే పనికి వస్తుంది. ఇప్పుడు మన దేశం వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుంది ఎకనామిక్స్. ఆరం అంటే గోల్డ్, ఆరం మెటాలికం అంటే మెటాలిక్ గోల్డ్ పొటెంటైజ్డ్ ప్యూర్. అలాగే ఆరం ఆర్సెనికం, ఆరం యూరియాటికం, ఇలాగా వరుసన ఉన్నాయి డ్రగ్స్. అవన్నీ దీనికి పనికి వస్తాయి. ఈ నొప్పి చేయడం, కాయలు కాయడం వీటికి సంబంధించి. తర్వాత దీంట్లోనే ఎనకార్డియం, దీనికి కూడా పనికొస్తుంది. ఒక నిమిషం కొంచెం తేడా చూద్దాం. అంటే దీని నేచర్ ఆఫ్ ది అల్సర్కి దాని నేచర్ ఆఫ్ ది అల్సర్కి కొంచెం తేడా. తర్వాత రంగు మారటం, డిస్కలరేషన్, అంటే అక్కడ నల్లబడుతుంది, ఎర్రబడుతుంది మొదలైనటువంటివన్నీ కలర్ మారుతాయి. అక్కడ ఆ కాయ రంగు మారుతుంది, మిగతా చర్మం రంగు ఉండవు, దీంట్లోనే ఉంటాయి. ఆర్జెంటినం మెటాలికం అంటే మెటాలిక్ సిల్వర్ పొటెంటైజ్. మెడోరినం గనోరియల్ పాయిజన్ పొటెంటైజ్. ఆరం కూడా పై చెప్పినటువంటి ఆరం కూడా ఈ రంగు మారటం అనేటువంటి దాంట్లో. తర్వాత మాటికి కురుపు అవుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది, కురుపు అవుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. సల్ఫర్ను వాళ్ళ రక్త స్పర్శ గల చుట్టం హెపార్సల్. బూట్లకు మాత్రమే కాదు, చెవికి దుద్దులు పెట్టుకుంటే కురుపై ఎంపు చేసి చీము వస్తుంది, తీసేస్తే వారం రోజులు తగ్గిపోతుంది. పెట్టుకుంటే మళ్ళీ వస్తుంది, మళ్ళీ తీసేస్తే వస్తుంది. అలాగే ముక్కు గుట్టించుకున్న వాళ్ళు కొంతమంది 15-20 ఏళ్ళు ట్రై చేసి చివరికి తీసేస్తారు.
హెపార్ సల్ఫ్, ఇందాక చెప్పిన క్యాల్కేరియా, దాంట్లో ముఖ్యంగా సల్ఫ్, క్యాల్కేరియా సల్ఫ్. ఏం చెప్పారు ఇందాక? కార్బో యానిమలిస్ ఇక్కడ వస్తుంది. కార్బో యానిమలిస్, యానిమల్ చార్కోల్, జంతువును దగ్ధం చేయగా ఆ ఎముకలు వాటి నుంచి వచ్చినటువంటి చార్కోల్ పొటెండైజ్. తర్వాత ఎల్యూమినా, ఎల్యూమినా మొదలైన వీటన్నిటిలో కూడా ఈ రెండు కేసుల్లో లెకసిస్ కూడా కావాల్సి వస్తుంది. రంగు మారటం, కురుపులు అవటం, కురుపు అవుతూ ఉంటాం, తగ్గుతూ ఉంటాం, అవుతూ ఉంటాం, తగ్గుతూ ఉంటాం. ముఖ్యంగా లెకసిస్లో నీలంగా కానీ, నల్లగా కానీ, స్థిరాలాగా కానీ అవుతుంది కురుపు. ఇట్ విల్ బి ఐదర్ బ్లూయిష్ ఆర్ బ్లాక్ ఆర్ బ్లూయిష్ బ్లాక్. ఎల్యూమినా. తర్వాత అన్నిటికంటే చాలా పెద్దది మెర్క్యూరీ. మెర్క్యూరీ సాల్ట్స్ అన్ని, మెర్క్సాల్ అంటే సాల్యూబులిస్ ఆఫ్ మెర్క్యూరీ, అంటే ప్యూర్ మెర్క్యూరీ పొటెంటైజ్. ఆయన మొన్న నవ్వి ఎగతాళి చేశారు, వీడికి కెమిస్ట్రీ ఫండమెంటల్స్ రావన్నారు. ఏం చేశాడు? మొట్టమొదట కెమికల్లీ ప్యూర్ మెర్క్యూరీ పట్టుకొచ్చి షుగర్ ఆఫ్ మిల్క్లో వేసి నూరి ఏమొస్తుంది? కలుస్తుందా? నూరి నీళ్ళలో పోసి డిస్టిల్ వాటర్లో ఒక ఫిల్టర్ పేపర్లో నుంచి సీసాలో పోసాడు. పోస్తే ఫిల్టర్ పేపర్లోనేమో మెర్క్యూరీ మిగిలిపోయింది, అడుక్కి నీళ్ళు వెళ్ళిపోయినాయి. ఈ నీళ్ళలో మెర్క్యూరీ ఉందంటే హే హే అన్నారు. ఎందుకుంటుంది పిచ్చా? అప్పుడు చెప్పాడు, ఒరే కెమికల్ మెర్క్యూరీ కాదు, ఇది మెడికల్ మెర్క్యూరీ అన్నాడు. ప్రూవ్ ఇట్ అన్నారు. అంటే పొటెంటైజ్ చేసి తీసుకొచ్చి తల కాస్త పుచ్చుకోండి అన్నాడు. ఆ పుచ్చుకుంటే వాళ్ళందరికీ చిగుళ్ళని ఇలా వాచేసినాయి, కొందరికి పళ్ళు రాలిపోయినాయి. అప్పుడు చెప్పాడు, మీకు పళ్ళు రాలగొట్టినది, చిగుళ్ళు ఓపు చేయించినది, నాలికంతా పొక్కించినది, పుండు చేసినటువంటిది, నాలిక పండ అయినటువంటిది, లావు అయినటువంటిది, ఇలా చేయించిన దాని పేరు ఇట్ ఈస్ కాల్డ్ సాల్యూబుల్ మెర్క్యూరీ ఆర్ మెర్క్సాల్. ఏమనేందుకు వెళ్ళి హ్యానిమన్ గారు చేసిన ఎక్స్పెరిమెంట్స్లో ఇదొకటి. ఇది వెరీ స్ట్రాంగ్ యాంటీ సిఫిలిటిక్. చర్మం అన్క్లీన్గా ఉంటుంది, దానికి కూడా పొక్కులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కురుపులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. తర్వాత ఇంకా దానికి కూడా ఈ చీమ్ పట్టడం ఉంటుంది, గీసుకుంటే చీమ్ పడుతుంది, బ్లేడ్ గీసుకుంటే చీమ్ పడుతుంది. లేదా ఏదైనా రాస్తూ ఉండగా ఇట్లా బ్లేడ్ గీసుకుంటే చీమ్ పడుతుంది. లేదా ఏదైనా రాస్తూ ఉండగా ఇట్లా పొట్టు తీస్తే చీమ్ పడుతుంది. ఏదైనా రుద్దుకుంటే, రాసుకుంటే, బూటు ఒరుసుకుంటే చీము పట్టకుండా ఉండదు, చీము తప్పకుండా కనిపిస్తుంది. ప్లస్ మనిషి దగ్గర కొంచెం వాసన వేస్తూ ఉంటుంది. ఏం వాసన? ఇదివరకు ఫాస్ఫరస్ వాటికి ఏం వాసన చెప్పాము? డీకంపోజ్డ్ మీట్. ఇది అలా కాదు, స్మెల్ ఆఫ్ మెర్క్యూరీ వేపర్స్. మనిషి దగ్గర మెర్క్యూరీ వేపర్స్ వస్తుంటే ఎలా వాసన వేస్తుంది? అదొక రకమైన పిక్యూలియర్ ఫౌల్ అండ్ కెమికల్ స్మెల్ వస్తుంది. మెర్క్సాల్ జ్వరం, మెర్క్సాల్ ముందు వాడవలసిన జ్వరం, టైఫాయిడ్ ఉన్నటువంటి పేషెంట్స్ దగ్గరికి వెళితే అన్మిస్టేకబుల్గా ఒకరిని చూస్తే రెండో వాడిని మీరు పట్టుకుంటారు, వీడికి మెర్క్సాల్ వేయాలి. వాళ్ళందరికీ ఇచ్చి ఇంకా ఏమొస్తాయి? తలలోంచి చెమట యువతలకు పోస్తూ ఉంటుంది, స్నానం చెంబుతో తల మీద నీళ్లు పోసినట్ట. మెర్క్యూరీ వాళ్ళకి, క్యాల్కేరియా వాళ్ళకి, వాళ్ళిద్దరు ముఖ్యం. ఇంకా ఏముంటుంది? నోరు రుచి ఉండదు మెర్క్యూరీ. గడి తిన్నట్టుంటుంది, ఏం తిన్నా సర్వసమత్వం. అంతేకాక ఏ స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ ది టంగ్ ఈజ్ ఫ్లాపీ. ఉన్న కన్నా పెద్దదైందని మనస్సుకి ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. క్రమంగా మాటలో కూడా మార్పు వస్తుంది. ఇంకా ఏముంటుంది? నోటి నిండా టంగ్ ఉంటుంది క్రమంగా. అంటే
అంటే నాలిక శుభ్రంగా నోటి నిండా ఉన్నట్లు అనిపిస్తుంది మెతుకులు వస్తే. తర్వాత నోటిలో సెలైవేషను బాగా ఎక్కువ అవుతుంది, అంటే లాలాజలము హెచ్చుగా ఊరుతుండును. ఇంకా నాలిక అంచులు ఇలాగ వంకర్లుగా వస్తాయి. సెర్రేట్ మార్జిన్ అది టంగ్ అంటారు. సెర్రేట్ లాటిన్లో సెర్రా అంటే రంపం, ఆ మోస్తరుగా మార్జిన్ వస్తుంది టంగుకి. ఇంకా నాలిక చూపించు అని అడిగితే ఏముంటాయి? సన్నగా తమాషగా కనిపించకుండా ఇలాంటి గుర్తులు ఆరాలు ఉంటాయి నాలికకి చుట్టూ ఆ అంచున. ఏమిటవి? ఇంప్రెషన్ ఆఫ్ టీత్ అండ్ ది టంగ్, అంటే పళ్ళ యొక్క ముద్ర నాలిక మీద పడి నాలిక దాటిన తర్వాత కూడా ఒక 6 నిమిషం వరకు అవి ఎట్లే ఉండును, అంటే టిష్యూస్లో చేంజ్ వస్తుంది, అన్క్లీన్ అయినా. ఇవన్నీ సిఫిలిటిక్ మయాదం అనేటువంటి అంతర్గత వ్యాధి ఉన్నటువంటి వాళ్ళకి క్రమంగా పెరిగేటువంటి పెరుగుదల. వాళ్ళకి స్కిన్ ఇలా పాడదు. ఇంకా వాళ్ళకి స్కిన్నే కాకుండా టూత్, గమ్స్ ఇవన్నీ కూడా పాడవుతాయి. సల్ఫర్ కూడా అవన్నీ పాడవుతాయి. కనుక మీరు ముఖ్యంగా తీసుకోవాల్సింది మెంటల్ సింటమ్స్ అలాంటివి మాత్రమే. కాస్త ఇవన్నీ మధ్యలో తూకం వేయడానికి పనికొస్తాయి. మిగతా సింటమ్స్ నోటిపూత ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మెర్క్సాల్ వేయరాదు, వేస్తారు, జాగ్రత్తగా ఉండండి. నోటిపూతగా ఉందండి అంటే మెర్క్సాల్ ఒక డోసు వేసుకోండి అంటారు. వేసుకోకండి, జాగ్రత్త. ఎందుకంటే తగ్గుతుంది, దాని పని అది చేస్తుంది. కానీ నోటిపూత ఎందుకు వచ్చింది? లోపల వైటల్ ఫోర్స్ ఏం ట్రై చేస్తూ ఉంటే వచ్చిందో మీరు చూసుకోకుండా నోటిపూతకి వేసుకుంటే నోటిపూత తగ్గి కడుపులో అల్సరేషన్ వస్తుంది 5-6 మాసాల్లో. అప్పుడు కడుపులో అల్సరేషన్ వస్తే వైద్యం చిత్రవధే. ఏంటి? గ్యాస్ట్రిక్ అల్సర్, డయోడినల్ అల్సర్ మొదలైనటువంటి సహస్రనామాలు ఉన్నాయి. వాటికి ఏం చేయాలి? లోపల అందులో ఉన్న యాసిడ్ కొంచెం తీసి టెస్ట్ చేయడం కడుపులోది. అంటే ఇంటర్నల్ బయాప్సీ, అంటే లోపల మొక్క తీసి పైకి పంపించారట చూడటానికి, రక్తం కళ్ళ చూశారట. లేదా బేరియం మీల్, మీరు తినేటువంటి మీల్స్ ఆపేసి బేరియం మీల్ని శుభ్రంగా పెట్టేసి లోపల టెస్ట్ చేస్తారు, రంగులు వేసి. లోపలికి 5-6 డాక్టర్లు దిగి సెమినార్ చేసి అప్పుడు బయటకు వస్తారు. ఎవరికి తెలిసేది అక్కడ మొక్క తీసేస్తూ ఉంటారు. అంటే ఆపరేషన్, అల్సరేషన్ అయిన చోట ఆపరేషన్. అది అయిపోయిన తర్వాత ఇంకో పక్కన అల్సరేషన్ వస్తుంది. ఇంకేమంటుంది చేసేది? 5-6 నెలల్లో దగ్గర నుంచి 5-6 సంవత్సరాల లోపల అల్సరేషన్ వస్తుంది. ఇవన్నీ కూడా మనం ఇంటర్నల్గా డిజీజ్ ఉన్నప్పుడు ప్యాచ్ వర్క్ చేస్తే వచ్చే చికాకులు. మయాదం లోపల ఉన్నప్పుడు బయట చెంబులు మాటలు వేయబడడం అంటే ఏం లాభం? మళ్ళీ 4-5 రోజుల్లో మళ్ళీ వచ్చి పిలుచుకెడతారు వాడు ఆ చెంబులు మాట్లాడటాను. ఏమిటంటే అత్త కోడలు చెంబులు పెట్టి కొట్టుకున్నారు. అంటే తప్పు ఇంటూ ఉండగా చెంబులు ఎన్ని మాటలేస్తే ఏమైంది? తప్పేళ్లతో గతాయుద్ధం చేస్తున్నారు ఇంట్లో. అది మయాదం అంటే లోపల అండర్ కరెంట్గా ఉంటుంది, చేసేది ఏం లేదు. ఇది వెరీ స్ట్రాంగ్ యాంటీ-సిఫిలిటిక్. It is called the king of anti-syphilitic, Mersal. Only when it is indicated. అది ఇవన్నీ కూడా అంతే. మెర్సాల్ సింటమ్స్ ఉన్న పేషెంట్కి మాత్రమే వేయాలి. అంటే నేను చెబుతుంది ఏమిటంటే నాలిక పూత చూసి మెర్సాల్ వేసేటువంటి వాళ్ళంతా కోతులకు వెళ్ళిపోతారు. అది వెన్ the patient is a mercury patient, according to Materia Medica, you do Mersal, it will cure completely. అలా కాకుండా నాలుగు పూతరాగానే మనకి ఎకోనైట్ కానీ ఇట్లాంటిది వేస్తే కూడా ఒక్కొక్కడు మరీ బాధగా ఉంటే తగ్గిపోతుంది. కానీ ఇట్ నెవర్ క్యూర్స్ బికాస్ ఇట్ ఈస్ నాట్ ఏ డిఫరెన్స్. ఆ తేడా ఉంటుంది. యాంటీమయాజమిక్ డ్రగ్స్కి మిగతా వాటికి. యాంటీమయాజమిక్ డ్రగ్ ఒక మాట వేస్తే తిన్నగా మనం వేసుకుని చూసుకుని డిస్టర్బ్ చేయకుండా ఉంటే దాని ఫంక్షన్ అది కంప్లీట్ చేసేస్తుంది. తర్వాత మనకి కావాలంటే ఇంకో డోస్ ఎప్పుడో కావాల్సి వస్తుంది తప్ప అది అన్ఫినిష్డ్గా మాత్రం క్యూర్ మిగలదు ఈ డ్రగ్స్ వేస్తే. అది గుర్తుంచుకోవాలి. అలాగే చీమ్ పట్టడం, ఇప్పుడు చెప్పినటువంటి ప్రపార్సల్ మొదలైనటువంటి మెక్సాల్, క్యాల్కేరియాసాల్, కార్బో ఎనిమాలిక్స్ ఇవన్నీ దాని కిందికి వస్తాయి. చీమ్ పట్టడం ముఖ్యంగా వీటన్నిటితో పాటు పల్సటిల్లా,
పల్సటిలా కూడా వీటితో కలుపుకోవాలి. ఎందుకంటే పల్సటిలా ఈజ్ ది డ్రగ్ విత్ ది క్యారెక్టరిస్టిక్ కాల్డ్ సబ్యూరేషన్. తప్పనిసరిగా చీము వస్తుంది పల్సటిలా. హెపార్సల్ఫ్ అన్నింటిలోకి స్ట్రాంగెస్ట్, వీటన్నిటిలో ఇప్పుడు మనం చెప్పుకున్న వాటన్నిటిలోకి. అంతేకాక మెర్క్సాల్ కొంతకాలం పని చేశాక అంత స్ట్రాంగ్గా ఉన్నవాడు, అంత గట్టివాడు, ఇంకో అదర్ పార్టీలో ఉన్నవాడు, సైలీషియా వాడు కావాల్సి వస్తే పేషెంట్ చచ్చిపోతాడు. ఇది మధ్యలో హెపార్సల్ఫ్ వేస్తే వాడిని తయారు చేస్తుంది, సైలీషియా వేసినందుకు పనికి వచ్చేట. అది చూసుకోకుండా మెర్క్సాల్ వేసి నెక్స్ట్ డోస్ సైలీషియా వేస్తే పేషెంట్ పెట్లి చిట్లి బదలై చచ్చిపోవచ్చు. ఎందుకని వాళ్ళిద్దరికి పడదు. ఇద్దరు పెద్దవాళ్ళు కొట్టుకుంటే మధ్యన పేషెంట్ ఎగిరిపోతారు. వాళ్ళకి ఉన్న పాలిటిక్స్ వీడికేం తెలుస్తాయి? అలా అవుతుంది. ఇవి చీము పట్టింది. రసి కారకం, ఉట్టి రసి అంటే చీము కాదు. ఈ రసి కారుతున్న డ్రగ్స్లో సిపిలినం నయం కావటం లేదట. అల్సర్స్, బాయిల్స్ డు నాట్ హీల్. 5-6 ఏళ్ళు అలా ఉంది ఆ కురుపు అన్నాడు చీలమన్న. అప్పుడప్పుడు అలా బయటపడుతుంటుంది. అలా ఉండేలే అంటే ఏం లాభం? 45-50 ఏళ్ళు అయిన తర్వాత అది గ్యాంగ్రీన్ కావచ్చు, కాలు తీసేస్తూ ఉంటారు, తర్వాత మోకాలు వరకు తీసేస్తూ ఉంటారు, తర్వాత తొడవరకు తీసేస్తాం, మనిషిని తీసేస్తారు. 25 ఏళ్ళ నుంచి అలా ఉంటాయి. లోపల ఒకరోజు ఎప్పటి నుంచో స్థాపించుకుని వాళ్ళ ప్రతి ఎలక్షన్లోనూ కూడా వాళ్ళు చేయవలసిన పనులు చేస్తూ ఉంటారు. శరీరంలో ఆహారం ప్రతిలో తీసుకున్నప్పుడు దీని పార్టీది తినేందుకు కావాల్సిన పనులు చేస్తూ ఉంటుంది ఒంట్లో. అట్లాంటి వాటికి సిపిలినం ఒకటి. రసికారకంలో ఇందాక చెప్పిన మెర్క్సాల్ ఒకటి. లేకసిస్ ఒకటి. ఇవి ముఖ్యంగా గుర్తుంచుకుంటే వీటికి సంబంధించి గ్రూప్స్లో ఉన్న డ్రగ్స్ ఉన్నాయి, అవి వస్తాయి. సల్ఫర్ ఎట్లాగో చెప్పాలి. ఇలాగా గ్రాఫైటిస్ ఏ అండ్ సి. ఏసి ఐటమ్స్ రిపీట్ అవుతున్నటువంటి వాడి శరీరంలో ఏ అండ్ ఈ అంటే కాయ కాసినటువంటి లక్షణం. కురుపు ఏదన్నా వస్తే అది తగ్గేటప్పటికి అక్కడ కాయలే వచ్చేస్తుంది, అది ఉండిపోతుంది. అలా అలాంటి వాళ్ళకి ముఖ్యంగా చెవులు ఎఫెక్ట్ అవుతాయి. చెవులో అలాంటి కాయ వస్తుంది, ఉండి చెవు పోటు వస్తూ ఉంటుంది. దాంట్లో ఏదో వేస్తూ ఉంటాను తగ్గుతూ ఉంటుంది, వామింటాకు పసరేస్తూ ఉంటాను తగ్గుతూ ఉంటుంది, ములైన ఆయిల్ వేస్తూ ఉంటాను తగ్గుతూ మళ్ళీ వస్తూ ఉంటుంది. ఎందుకంటే చెవులో అది ఉంది, ఆ సెంటర్ విపరీతమైన పోటు వస్తుంది. ఇంకా గ్రాఫైటిస్కి స్కిన్ పాడైపోవడం, దాని మెటీరియల్ మెడిగా అంతా ఉంది. నరాలు చాలా ఎగ్జాస్టెడ్గా ఉంటాం. ఇక్కడి నుంచి పైకి గ్రాఫైటిస్ నవ్వితే ఇవన్నీ కొంకరపోతాయి. ఇందులో ఉన్నటువంటి నరాలన్నీ ఒకడు మూతి పక్కకు వచ్చేస్తుంది. లేదా ఈ పక్కన ఉన్నటువంటి వస్తువు ఏదన్నా ఇటు మాట్లాడుతూ ఈ చాక్ పీస్ తీసుకుందామనంటే ఇలా లాగేస్తుంది. మళ్ళీ ఎవరన్నా ఇట్లా తిప్పాలి. ఇట్లాంటివి కనుక అసలు ముఖ్యమైన సిమ్టమ్స్ అవి, వాటిని బట్టి డిసైడ్ చేయాలి. కానీ ఫీచర్స్ మాత్రం ఇంత ఏ అండ్ ఈ ఉంటాయి గ్రాఫైటిస్ డ్రగ్స్లో. అన్క్లీన్ స్కిన్ అన్నటువంటి దాంట్లో సల్ఫర్తో ఎన్ని డ్రగ్స్ ఇండికేటెడే, ఎన్ని డ్రగ్స్లో ఏది ఇండికేటెడో అది సల్ఫర్తో అన్ని డ్రగ్స్ లింక్డే గుర్తుంచుకోవాలి. లేదా వీటన్నిటికీ లేనటువంటి ఓ లక్షణం సల్ఫర్కు ఉంది చెప్పబోతున్నాం. ఏమిటంటే మనం మెటీరియల్ మెడికా చదివి పేషెంట్ని చూసి చక్కగా సరిపోయింది, అన్ని విధాల మందు వేసాం, పనిచేయలేదు, అప్పుడు సల్ఫర్ వేయండి పనిచేస్తుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది symptoms of sulfur which is not there in any one of the other medicines which we have indicated. అంటే గ్రాఫైటిస్ సింటమ్స్ ఉన్నాయి, గ్రాఫైటిస్ వేశారు పనిచేయలేదు. ఆర్సిగార్బల్ సింటమ్స్ ఉన్నాయి, అది వేశారు పనిచేయలేదు.
పని చేయలేదంటే క్రానిక్ డిజీజ్లో అయితే మరో నెల రోజులు ఆగచ్చు. టైఫాయిడ్ అనుకోండి, పేషెంట్ ఇవాళ రేపు అన్నట్టుగా ఉన్నాడు, ఇండికేటెడ్ రెమెడీ మనకు అందింది, కానీ వేశాం, రెమెడీ పని చేయలేదు, సూచన లేదు, ఏం చేయాలి? సల్ఫర్ వేయాలి. అలాగే పెద్దవాళ్ళు కొంతమంది ఉన్నారు, అంటే అవుట్లాగా శరీరం ఉన్నప్పుడు, అంటే దేహం లా ప్రకారం వెళ్ళకుండా మందుకు లొంగకుండా ఉన్నప్పుడు, అప్పుడు వీళ్ళు లీగల్గా వాళ్ళు నొక్కేటువంటి మందులు కొంతమంది ఉన్నారు. సల్ఫరు, సోరినము, ట్యూబర్క్యులినము, మెడోరినము, ఈ 4 వీళ్ళు వేరే పెద్దవాళ్ళు. సల్ఫర్, ట్యూబర్క్యులినం, మెడోరినం, సోరినం, సిపిలినం కూడా కలుపుకోవాలి. వీళ్ళందరూ డ్రగ్స్లో మెటీరియల్ మెడికల్లో చదువుకున్న వాల్యూ ఒకటే కాక వేరే వాల్యూ పారాగ్రాఫ్లు వీళ్ళకి ఉంటాయి. అంటే ప్రాడ్ వివాహకులు, అంటే జెంటిల్మన్ అది జ్యూరీ అంటారు చూడండి, అలా ఫైనల్గా డిసిషన్ కావాల్సి వచ్చేటప్పుడు వీళ్ళు వచ్చి అలా కాదు ఇలాగా మొదలమైంది ఇలా చేయండి అంటారు. అప్పుడు పని చేయనటువంటి డ్రగ్స్ పనిచేస్తాయి. కనుక వీటిని గురించి వేరే మళ్ళీ మనం చెప్పుకుంటాం, మెటీరియల్ మెడికల్లో చెప్పుకుంటాం, సెకండ్ మంత్ ఉంది కోర్సులో వేరే చెప్పుకుంటాం. ఇది దీని సల్ఫర్ యొక్క స్కిన్ ట్రబుల్స్ని గురించింది. ఇన్నిట్లో సల్ఫర్ ఎలా తెలుస్తుందండి అంటే మొదట చెప్పుకున్నాం, అక్కడ మంట పుడుతుంది, వేడి పుడుతుంది, ఈ 2 ఉంటే సల్ఫర్ అనేది ఇండికేషన్. ఆ ఎఫెక్టెడ్గా ఉన్నటువంటి చోట మంట పుడుతుంది, వేడి పుడుతుంది. లేదా వేడి ప్రదేశములకు వెడితే భరించలేదు, లేదా ఎండలోకి వెడితే భరించలేదు. ఆ చెప్పుకున్న లింకప్ చేసుకోవాలి దీనికి. తర్వాత సల్ఫర్ మెంటల్ సిమ్టమ్స్ ఉన్నాయి కదా, అవి లింకప్ చేసుకోవాలి. నెక్స్ట్ మోడాలిటీ, ఎనీ సిక్రీషన్ ఫ్రమ్ ది బాడీ ఎక్స్పోరియేట్స్ ది స్కిన్. దేహము నుండి వచ్చినట్టు ఎట్టి స్రావములైనను చర్మము పొక్కునట్లు చేయను, పుండు పడినట్లు ఒలిసిపోవునట్లు చేయను. ఏమండి, దీనికి సంబంధించి ఫాస్ఫరస్ కంపేర్ చేసుకుంటే దానికి కూడా ఉన్నాయి. ఆర్సెనికం ఆల్బమ్, సైలీషియా, పల్సటిల్లా, హెపార్సల్. ఈ సిమ్టమ్ వీటన్నిటికీ సల్ఫర్తో పాటు ఉన్నది. హెపార్సల్ఫ్, సల్ఫరు చాలా దగ్గర చుట్టాలైనప్పటికీ చాలా ఈజీగా గుర్తుపట్టచ్చు వేరే. సల్ఫర్ వాడు చల్లగా ఉంటే ప్రాణానికి హాయి ఉంటుంది, ఎండ భరించలేడు, వేడి భరించలేడు, వంటింటి వేడి కూడా భరించలేడు. హెపార్సల్ఫ్ వాడు వేడిగా ఉంటే హాయిగా ఉంటుంది, వెచ్చగా ఉంటే హాయిగా ఉంటుంది, వంటింట్లో ఉంటే హాయిగా ఉంటుంది, ఎండలో గిడితే హాయిగా ఉంటుంది, చలి భరించలేడు. వాళ్ళిద్దరూ బియ్యంకూడదు అంటారు, అపోజిట్ పార్టీస్. అందుకని చాలా ఈజీ గుర్తుపడతాను. అంటే చిల్లీ డ్రగ్స్ గ్రూప్లో వారు హెపార్సల్, వారం డ్రగ్స్ గ్రూప్లోది సల్ఫర్. ఈ గ్రూప్ తేడా వస్తే దమిడి పనిచేయదు. సల్ఫర్ వేయవలసిన వారికి ముక్కు కుట్టించుకుంటే, చెవి కుట్టించుకుంటే అక్కడ పొక్కుతూ ఉన్నదట, చీము పడుతూ ఉన్నదట. అంటే సల్ఫర్ వేయవలసి వస్తే హెపార్సల్ఫ్ వేస్తే పని చేయదు, వేయనట్లే. హెపార్సల్ఫ్ వేయవలసి వస్తే సల్ఫర్ వేస్తే ఏం పని చేయదు, వేయనట్లే. అందుకని పర్సన్కి ముందుగానే సిమ్టమ్స్ పర్సన్కి కానీ ముక్కుకి కావు, చెవికి కావు. ఎక్స్కోరియేట్స్ వీళ్ళ మూడింటికి. అంటే ఎలాగా ముక్కంబడి పిల్లలకి జలుబు చేసి ఇలా నీరు గారుతుంటే ఇవన్నీ ఎర్రబడిపోతాయి. అలాగే పాపం
చిన్నపిల్లలకి లూజ్ మోషన్స్ అవుతాయి, వాటరీ మోషన్స్, డయేరియా. యానస్ ఎర్రబడి పుండు అవుతుంది. అనాస వ్యాధులు అంటారు. దానికి ఇందాక చెప్పిన నాటు అవి పెట్టి పిల్లలు చాలా మంది చచ్చిపోతుంటారు. జాగ్రత్తగా ఉండాలి. చిన్న పిల్లలకి పాపం సెకండ్ మంత్, థర్డ్ మంత్ ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి క్రూడ్ యాంటీమనీతో మందు ఇస్తారు అనాస వ్యాధులు. నాటు వైద్యం చేయాలంటే అనాస వ్యాధులకి ఎవరి దగ్గరికి, డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా, ఏ ముందు అక్కడ లేకుండా సేఫ్గా అందరికీ పనిచేసేది, సుఖంగా పనిచేసేది, ఏ వయసులో అయినా పనిచేసేది, ఏ సిస్టంతోనూ సంబంధం లేనిది, అన్ని జాతులలోనూ మానవ జాతిలో లక్షల సంవత్సరాల నుంచి ఎరిగి ఉన్నది ఒకటే మందు. అది తెలియటం మంచిది అందరికీ. హోమియోపతితో కానీ ఏ సిస్టంతో సంబంధించి లేదు. కానీ అనేక భూగోళం మీద ఉన్న అనేక ప్రాంతాల్లో ఉన్న మానవ జాతులు అందరూ ఎరుగున్నారు. ఎట్లా ఎరుగుతారు ఆశ్చర్యం. అది తాటి బెల్లం తీసుకొచ్చి పొట్టుతో ఉన్న నువ్వుల నూనె తీస్తే, నువ్వుల నూనె అంట, గింజిలే క్రూడం గింజిలే, ఆ నూనెలో ఈ తాటి బెల్లం నానవేసి నెలకు నూనె మారుస్తూ 6 నెలలు అలాగే ఉంచాలి. అంటే 6 మాటలు మారుతారు. అప్పుడు ఆ తాటి బెల్లం నూనెలోనే స్టాక్ చేసి ఉంచాలి. మీరు అడగచ్చు, 6 నెలలు పేషెంట్ ఎట్లా బతుకుతాడండి అంటే, పేషెంట్ వచ్చాక నానేయటం మొదలెట్టకూడదు. అది వరకు తయారు చేసింది మన దగ్గర ఉంటే మందు ఇవ్వాలి, లేకపోతే తూర్పు గదికి దండం పెట్టి డాక్టర్ దగ్గర పోవాలి. అడు లేకపోతే ఏమవుతుందంటే, పాపం మందు కోసం పంపిస్తే షాపు వేసి ఉంటుంది. అక్కడి నుంచి పొరుగురు వెళ్ళాడు, అక్కడ ఆ రోజు సెలవుట. అక్కడి నుంచి బస్తీ వెళ్ళాడు, అక్కడ సండే అట. అక్కడి నుంచి విశాఖపట్నం వచ్చాడు, స్ట్రైక్ అట. ఇవన్నీ అయ్యి వెనక్కి తిరిగి మందు తీసుకెళ్ళాడు. అందరూ శుభ్రం నున్నగా గుండ్లు కొట్టించుకుని ఉన్నారు. అంటే మందుకు పంపించిన వాడు మాసికానికి తిరిగి వచ్చాడు అని. అందుకని వాడిని చూసి నానేయడం మొదలెట్టి లాభం లేదు. ఇది తయారు చేసి ఉంటే కుర్రవాడికి రోజు పొద్దున్నే కాస్త ఈ బెల్లం ముక్క పెట్ట, తాటి బెల్లం అలవాటు అయిందంటే చస్తే వదలడు. వాడికి తుడిచేసి గుడ్డతో తుడిచి ఆ నూనె పెట్టేస్తే తినేస్తాడు. అంతే. ఒక 40 days అయ్యేటప్పటికి కంప్లీట్ క్యూర్ అవటం, మనిషి దుఃఖాలుగా తయారవటం ఉంటుంది. ఆ పైన కనుక వాడు ఇంకా తింటానని అడిగితే పెట్టనున్నాడు, ఏం పొరడు. ఇది అన్ని దేశాల్లోనూ ఉంది. మన వెస్ట్ జర్మనీ వెళ్ళినప్పుడు విలేజెస్లోంచి అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు, ఆశ్చర్యం వేసింది. ఇండియాలో మన ఆంధ్రదేశంలో విలేజెస్లో ట్రెడిషన్ తెలిసిన వాళ్ళ దగ్గర నేను చాలామంది దగ్గర విన్నాను. నేను తర్వాత వాడి చూశాను. అలాగే గాంధీ గారి తేలు ముందు ఏ సిస్టమ్కి సంబంధించింది కాదు, గ్యారంటీగా అందరికీ పనిచేస్తుంది. ఈ తేలు అడ్వర్టైజ్మెంట్, తేలును పట్టుకుని ఉంటున్నట్టు ఇట్లాంటివన్నీ అక్కర్లేదు. అది వాన వస్తున్నప్పుడు తుమ్ము పడకుండా డాబా మీద గాజు పాత్రలు డబ్బాలు పెట్టి నీళ్లు పడతారు, డిస్టిల్ వాటర్ బట్టి దాంట్లో కరిగినంత ప్యూర్ సాల్ట్ కలుగుతారు. బ్రైన్ శాచ్యురేషన్ పాయింట్కి తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చి వడబోసేస్తారు. వడబోసి సీసాలో పోసి మూత పెడతారు. కార్కు గీర్కు ఇట్లాంటి పిచ్చి వేషాలు పెట్టకుండా ఎందుకు పురుగులు పడతాయి. గ్లాస్ టాపర్ పెట్టేస్తారు. సరిగ్గా మళ్ళీ నెక్స్ట్ సీజన్ అంటే 12 మాసాలు పూర్తి అయ్యేటప్పటికీ అది తేలు ముందు. వార్తలో గాంధీ గారు అందరికీ అదేవాడు. అదేం చేస్తారు, తేలు ఎక్కడ కుట్టినా సరే, అంటే తేలు కుట్టినటువంటి చోటు తెలియక బాధపడితే తెలియదు కనుక మేము మందు వేయడం అంటాను వీల్లేదు. లేదా ఏ జాతి తేలు కుట్టింది దాని అడ్రస్ విజిటింగ్ కార్డు ఇవ్వలేదు సార్, మనం చేయలేము. అలా కాదు, తేలు ఎక్కడ కుట్టినా సరే, ఏ రకమైన తేలు కుట్టినా సరే ఈ గంటలో ఒకటి ఆ గంటలో ఒకటి 2 బొట్లు వేస్తారు. వెంటనే వితిన్ ఫ్యూ సెకండ్స్ బాధ తగ్గేయటం. పాయిజనస్ స్కార్పియన్స్ అయితే దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండటం గాంధీ గారు గ్యారంటీ ఇచ్చారు. పనిచేస్తుంది, అది చేయవచ్చు. కానీ గాంధీ గారు మనకి ఇచ్చిన రూల్స్ ఇలా ఇచ్చారు, మనం అట్లా ఫాలో అయితే బెటర్. ఇది ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఒక్కడికే ఆయన వాడలేదు. ఆయన ఆశ్రమంలో తేలు కుట్టింది అంటే మందు వేయకండి అన్నాడు. ఎందుకంటే సాయంత్రం 5:30 తర్వాత చెప్పులు తొడుక్కొని బయటికి వెళ్ళొద్దని ఆయన రూల్ పెట్టాడు. ఇప్పుడు తొడుక్కోకుండా వెళ్ళాడు. యాక్చువల్గా జరిగింది. పాయింట్ ఆఫ్ డిసిప్లిన్ ఏమిటంటే వాడికి తేలు ముందు వేస్తే మళ్ళీ రేపు కూడా చెప్పులు తొడుక్కోవడం.
అలా మొన్నటి 10 రోజులు బాధపడుతూ ఉన్నాడు, తగ్గింది, వాడికి మాత్రం మందు వేయింది కానీ అది మనకి చాలా కష్టంగా కనిపించవచ్చు. కానీ కంట్రీ ఇలా ఉండకుండా ఉండాలంటే ఆయన చెప్పినట్టు ఉండాలి. కోపడకండి అంటే మనలాంటి వాడు ఉండకూడదు. కంట్రీ ఇలా ఉండకుండా ఉండాలంటే ఆటోమేటిక్గా మనం అర్థం చూసుకుంటే తెలుస్తుంది. డిసిప్లిన్ అనేటువంటి దానికోసం కావాల్సిన ఇది ఆయన యాక్చువల్గా నువ్వు ఇది భరించు, మళ్ళీ రేపటి నుంచి చెప్పులు జాగ్రత్తగా వేసుకుంటావు అని చెప్పాడు. బాటా షూస్ కొనుక్కునే వాళ్ళకి నచ్చేది కాదు, వాళ్ళ చెప్పులు వాళ్ళ చేతే కుట్టింపజేసుకునేవాడు. ఆయన చేత వాళ్ళకి నచ్చుతుంది. మ్యాన్ ఆఫ్ యాక్షన్, మ్యాన్ ఆఫ్ వర్క్కి నచ్చుతుంది, కానీ మ్యాన్ ఆఫ్ ఇంటలెక్ట్, సివిలైజేషన్ ఇలాంటి యూనక్స్కి నచ్చేటువంటి విషయాలు కావు. అంటే ఎబ్బెట్టుగా ఉంటుంది విషయాలు. ఇలాంటివి చాలా చేశాడు గంతి గారు. కాదే ఆయన చేసిన పెద్ద పొరపాటు ఒక్కటే, గ్రేవ్ మిస్టేక్. హీ ఈజ్ బార్న్ మచ్ అహెడ్ ఆఫ్ హిస్ టైం. అంతే. ఆయన 2-3 తరాల ముందు, అంటే ఆయన మానవుడిగా ఎంచుకుంటే మనంతా సహజ జంతువులుగా ఉన్న శతాబ్దంలో పుట్టాడు. అంచేత మనకి ఆయనకి కమ్యూనికేషన్ చాలా తక్కువ. పెద్దవాళ్ళు చాలామంది ఎట్టగా పుడుతూ ఉంటారు. దే ఆర్ క్రూసిఫైడ్, ఆర్ కిల్డ్, ఆర్ ట్విస్టెడ్, ఆర్ మెయిల్డ్ డౌన్. వాళ్ళు అదే పొరపాటు ఎప్పుడు చేస్తుంటారు. దే ఆర్ మచ్ అహెడ్ ఆఫ్ దేర్ టైమ్స్. అందుకని ఆయన కూడా ఓ పొలిటీషియన్ లేదా పొలిటికల్ థాట్ ఉన్నటువంటి వాడుగా తప్ప అంతకంటే ఎరుగుండే స్టేచర్ ఇండియాలో ఉన్న వాళ్ళలో మనలో చాలామంది లేదు ఆయన గురించి. అంటే మనం ఎవల్యూషన్లో పెరగాలి. ఆయన ఏమిటో తెలియాలంటే మొట్టమొదటిగా 72లో యూరోప్ వెళ్ళినప్పుడు ఫ్రాన్స్లో ది 10th అవతార్ అని ఒక దేవాలయం చూశాను. ఏమిటని లోపలికి వెళ్ళి చూస్తే గాంధీ గారి విగ్రహం ఉంది, చలవరాజు విగ్రహం. రోజుకు 3 మాటలు గులాబీ పూల దండలు మార్చి షోడశోపచారకు వచ్చేస్తుంది. సో వీ ది ఇండియన్స్ సబ్ హ్యూమన్స్ వీ హ్యావ్ టు గ్రో స్టిల్ అని అంటుంది. ఇప్పుడు ఇక్కడ కానీ మోషన్ అయ్యే తోట కానీ చెవులోంచి చీమ వస్తూ ఉంటే ఇదంతా వరుస్తుంది. ఒక్కొక్కప్పుడు టైఫాయిడ్ మొదలైనటువంటి వాటిలో డేంజరస్ సిచ్యువేషన్లో కంటెంపడి నీరు వస్తూ ఉంటే ఇదంతా ఒరిసి పుండు పడుతుంది, ఎక్స్కోరియేషన్. అలాగే కొందరికి రాత్రిపూట సొంగ వస్తుంది, లాలాజలం, ఇదంతా అలా సారపడుతుంది, గుండె అవుతుంది. అలాగే కొందరికి టైఫాయిడ్ మొదలైనటువంటి వాటిలోనే అడ్వాన్స్డ్ కేసెస్లో యూరినేషన్ పోస్తూ ఉంటే పిల్లలకి గుండెైపోతుంది. ఇవన్నీ కూడా దీని కిందికి వస్తాయి. ఈ డ్రగ్స్లో ఏదో ఒకటి ఉంటుంది. అక్యూట్ కానీ క్రానిక్ కానీ. సల్ఫర్ వాళ్ళకి లైఫ్ లాంగ్గా క్రానిక్గా ఉంటుంది. వీళ్ళందరూ కూడా క్రానిక్ పేషెంట్స్ ఉంటారు కనుక స్కిన్ ఒకటి చూసుకోండి. ఇందాక చెప్పిన డ్రగ్స్ అన్నీ ఎలా అయినాయి కదా వీటన్నిటిలో స్కిన్, అన్క్లీన్ స్కిన్ అని. కానీ ఏమంటారంటే ఆ రసి కదండి గ్రూపులు వచ్చినాయండి అంటారు. దీనికి ఆ రసి ఏంటి గ్రూపులు అంటే అది అంటువ్యాధిగా అక్కడి నుంచి ఇక్కడికి అంటువ్యాధి రాదు. ఆ రసిలో ఉన్నటువంటి ఫార్మ్ అయినటువంటి కెమికల్స్ వల్ల స్కిన్ ఎఫెక్ట్ అవుతుంది. అంటువ్యాధి మనిషిలో ఉంటుంది కానీ చర్మం మీద ఉండదు. ఇది నెక్స్ట్ స్ట్రాంగ్ మోడాలిటీ, వెరీ ఇంపార్టెంట్, అందరూ గుర్తుంచుకోవాల్సింది. ఇది ఇంకా ఏ డ్రగ్కి దాదాపు లేదనవచ్చు. ఇందాక చెప్పింది ఇండికేటెడ్ రెమెడీస్ ఫెయిల్ టు యాక్ట్. అంటే సరి అయిన ఔషధములు పనిచేయుట లేదు. హోమియోపతిగా మనం డ్రగ్ జాగ్రత్తగా హిస్టరీ ఆఫ్ ది కేసు తీసుకుని జాగ్రత్తగా సెలెక్ట్ చేసి సరైన డ్రగ్ వేసిన తర్వాత ఏమీ అసలు మార్పు మంచికి కానీ చెడుకు కానీ రెస్పాన్స్ లేదు. టైఫాయిడ్లో వస్తుంది ఇలాంటి కండిషన్, న్యూమోనియాలో వస్తుంది ఇలాంటి కండిషన్, కలరాలో వస్తుంది. అప్పుడు మనకి టైం ఆటే ఉండదు, నిమిషాలు ఉంటాయి, లేకపోతే ఒక్కొక్కటి గంటలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. కొన్ని వారాలు చూడండి మందు పనిచేసిందో లేదో అనేటువంటి పంచాంగం చెబితే లాభం లేదు. అది క్రానిక్ డిసీజెస్ సంగతి. ఇక్కడ కొన్ని క్షణాలు కూడా ఒక్కొక్కప్పుడు చూడటానికి అవకాశం ఉండదు. జాగ్రత్తగా డెసిషన్ తీసుకోగలగటం ఉంటుంది. క్రమంగా ఎక్స్పీరియన్స్ డబ్బును బట్టి అక్యూట్ డిసీజ్ అయితే 30, క్రానిక్ డిసీజ్ అయితే 200, లేదా అంతకంటే మరీ అక్యూట్ కలరా మొదలైనది అయితే 6. అంటే డిసీజ్ ఎంత స్పీడప్ అయ్యి ఎంత అక్యూట్గా ఉంటే పొటెన్సీ అంత లో చేయండి, లేదా మెడిసిన్ క్వాంటిటీ అంత కొంచెం పెంచండి. క్రూడ్ క్వాంటిటీ లేకుండా. పొటెన్సీ లో అంటే అర్థం ఏంటి? మెడిసిన్ ఏ లిటిల్ మోర్,
మొన్న చెప్పాను, దెబ్బ తగిలింది, కాలు వాచింది, వెంటనే మధ్యాహ్నం అయ్యేటి కాలు వస్తుంది. అప్పుడు ఆర్నిక 200 వేయకండి, 30 వేయకండి, 6 వేయండి, 2-3 డోసులు వేయండి. అంటే దాదాపు 175 పాళ్ల వాపు రాకుండానే 25 పాళ్ల వాపుతోనే సరిపోతుంది. మీరు 200 వేస్తే 75% వాపు వచ్చి తర్వాత తగ్గుతుంది. అంటే ఆ వస్తున్న దాన్ని ఆపదు. 1M వేస్తే మొత్తం వాపంతా వచ్చి 5-6 రోజుల్లో లోపల నుంచి మందు పనిచేసుకుంటూ వచ్చి ఎవర్రా వాపు నొప్పి తగ్గలేదంటే వస్తున్నా ఉంటుంది లోపల నుంచి. మందు లోపల నుంచి హోమియో సిద్ధాంతం ప్రకారం పనిచేస్తుంది. అంటే మోడాలిటీస్, లోపల ఉన్నటువంటి మెంటల్స్, వీటన్నిటికీ గుడ్ మార్నింగ్ కొట్టి వాళ్ళందరితో టీ పార్టీ డిన్నర్ కూర్చుని అప్పుడు వచ్చి పనిచేస్తుంది. అంటే విఐపీస్ పనిచేసినట్టు పనిచేస్తుంది. అందుకని ఎంత డేంజరస్గా ఉంటే పొటెన్సీ వెంటనే పనిచేస్తుంది. కేసు అటు ప్రోగ్రెస్ అవ్వటం మానేసి కంట్రోల్ అవ్వటం మొదలెట్టి పేషెంట్ ప్రోగ్రెస్ అవ్వటం మొదలెడతాడు. ఇంకా మీరు ఆపేయండి మంది. ఇక నెక్స్ట్ పొటెన్సీ కావాల్సి వస్తే కాన్స్టిట్యూషన్ ఇండికేట్ చేస్తుంది, 30 వేయండి. వేస్తే ఫైట్ చేయడం మొదలు పెడుతుంది. వైటల్ ఫోర్స్ కోడి పుంజుల్ని ఉంటున్నప్పుడు ఇది ఎక్కడొస్తుందంటే తేడా. ఏదో 30 ఏముంది 200 అయినా వేయాలి అంటే 200 కంటే 30 నాసి సరుకు అని అనుకునేటువంటి రాంగ్ ఇంప్రెషన్లో వస్తుంది. అలా వస్తుంది. వాడెవడో కృష్ణ భక్తుడు అనుకో, వాడెవడో కృష్ణయ్య, రామయ్య, సీతాపతి, హనుమయ్య అంటే కృష్ణయ్యకి ఇవ్వండి ఓటు అన్నాడు. అంతేగాని వాడు ఎవడు పనిచేస్తాడో వాడికి ఇవ్వండి అని కాదు. అలా ఉంటుంది సెలక్షన్. మన పెద్ద పొటెన్సీ సెలక్షన్ అంటే మన అభిమానాలు అక్కడ పనిచేస్తాయి తప్ప కావలసింది వేయటం కాదు కదా. అల్లుడు గారికి బూటు కొనండి అంటే షాపులో ఉన్న సైజులో మ్యాక్సిమం సైజు కొనండి అన్నట్టు కొరవని వాడు తొడుక్కోవటం. అలా ఉంటుంది ఎక్కువ పొటెన్సీ ఉందంటే. వెరీ రేర్లీ కొన్ని డ్రగ్స్ వాడచ్చు, కొన్ని డ్రగ్స్ అవసరం ఉండదు. కనుక దీంట్లో అదే పని చేయకపోవటానికి కారణం ఇంటర్నల్ డిసీజ్ కాల్డ్ సోరా. ఆ లోపల ఉండి ఈ వేస్తున్నటువంటి మందుల ఎడల వైటాలిటీని రియాక్ట్ చేయనీయకుండా అడ్డుతుంది. సైంధవుడు అడ్డాడని విన్నావు కదా, అలా అడ్డుతుంది. ఇప్పుడు సల్ఫర్ వేస్తే ఏం చేస్తుంది? ఆ అడ్డిన చోట అడ్డు తీసేస్తుంది. తీసేయగా ఇంకో డోస్ ఇండికేటెడ్ రెమెడీ వేయకూడదు. ఎందుకంటే అంతకుముందు మనం వేసిన డోస్ ఉంది కదా, అది టక్కన పనిచేస్తుంది. మీరు సల్ఫర్ వేసిన తర్వాత 5-6 గంటల్లో పేషెంట్ రికవర్ అవుతాడు. మనం అనుకుంటాం ఏ మందు పనిచేయలేదు, సల్ఫర్ పనిచేసింది. సల్ఫర్ పనిచేయలే, ఇంతకు ముందు వేసిన మందులు సల్ఫర్ పని చేయించింది. అంచేత ఇంకో డోస్ వేస్తే మళ్ళీ కలిపి అయిపోయింది.